अथ मंत्रपाठः। सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। అందరికీ నమస్కారం। మనము ఈశ్వరుని యొక్క విషయంలో ఆలోచిస్తున్నాము. అందులో అద్వైతమా ద్వైతమా అనే విషయం మీద చర్చిస్తున్నాము. చాలా మంది రకరకాలుగా వాళ్ళ విషయాన్ని ప్రస్తావించారు చాలా చక్కగా. సో ఇదే విషయంలో ఇంకా ఏమైనా చెప్పాలనుకుంటే గిన ఈరోజు కూడా ఆ విషయాన్ని కొంచెం ముందుకు తీసుకెళ్దామండి. అంతకంటే ముందు నేను ఇందులో ఒక విషయాన్ని, ఇప్పుడు వేదమంత్రం అక్కడ ఉంది మనకు, ఇదే ఈశ్వరుని యొక్క విషయంలో నేను అది ప్రస్తావిస్తాను. తర్వాత మీరు కూడా ఈ విషయం మీద ఈ విషయాన్ని ప్రస్తావించవచ్చు. ఇక చూడండి, మనకు అంటే ఈశ్వరుని యొక్క లక్ష్యం, ముందు ఈశ్వరుని యొక్క స్వరూపం ఏంటి, అప్పుడు మనం దీంట్లో ఈశ్వరుని గుణాలు ఏంటి, ఆత్మ యొక్క గుణాలు ఏంటి, దాన్ని బట్టి మనం ఆలోచించవచ్చు. కాబట్టి ఒక ప్రస్తావన నేను కూడా చేస్తున్నాను. అది దీని తర్వాత మీరు దీన్ని బట్టి కూడా మీరు ఏమైనా చెప్పడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ చూడండి, ఋగ్వేదం యొక్క మంత్రం, అది యజుర్వేదం యొక్క మంత్రము. యజుర్వేదము 8వ మంత్రం ఇక్కడ వేద మంత్రము, అక్కడ మీరు చూడవచ్చు. ఇంకా ఏదైనా భాష్యం తీసుకెళ్ళాం దీనికి. ఇంకా వేద భాష్యంలో ఇది కాకుండా ఇంకా చాలా మంది భాషలు ఉత్పన్నం మనకు కనిపిస్తుంటే దాంట్లో ఈ మంత్రం యొక్క వ్యాఖ్య ఏ రకంగా ఉంది అది మీరు చూడవచ్చు. ఇక్కడ ఈశ్వరుని యొక్క స్వరూపం ఏంటి, ఈశ్వరుని యొక్క లక్షణాలు ఏంటి, అసలు ఈశ్వరుని యొక్క అస్తిత్వం ఏంటి అనేది ఇక్కడ మనకు స్పష్టంగా అర్థమవుతుంది. దీన్ని బట్టి చూద్దామండి. మంత్రం ఏంటంటే సపర్యగాత్ సపర్యగాత్ శుక్రం అకాయం ఔవ్రణం అశ్నావిరం శుద్ధం అపాప విద్ధం కవిర్మనీషి పరిభూ స్వయంభుర్ యాతా తత్యతోర్ అర్థాన్ వ్యదధాత్ శాశ్వతీభ్యః సమాభ్యః. ఇది మనకు వేదమంత్రం అండి. మళ్ళీ చెప్తున్నాను. సపర్యగాత్ శుక్రం అకాయం ఔవ్రణం అశ్నావిరం
శుద్ధం అపాప విద్ధం కవిర్మనీషి పరిభు స్వయంభూర్ యాథా తత్యతోర్ అర్థాన్ వ్యదధాత్ శాశ్వతీభ్య సమాభ్య. ఇది మనకు మంత్రం అండి. దీన్ని ఒక్కొక్క పదం సహ అంటే పదార్థం తీసుకునే ప్రకారం బట్టి అర్థమవుతుంది. ముందు మంత్రాలు తీసుకుంటేనా లక్షణాలు మనకు అర్థమవుతుంది. ఈ లక్షణాలు ఆ పరమాత్మ యుక్తిసంగతంగా ఉంటుంది. ఏ పరమాత్మ అతిరిక్తమైన జీవాత్మలు ఎటువంటి లక్షణాలు ఉండవు. తో సహ అంటే ఆ పరమాత్మ. సపర్యగా ఏంటి అంటే సపర్య, మీరు స్లైడ్ కనిపిస్తుంది చూసుకోండి. సపర్యగా అంటే ఆ పరమాత్మ వ్యాపించుకున్నాడు. పర్యగాదు పరిత ఆగాత్ అంటే అన్ని చోట్ల వ్యాపించి ఉన్నాడు. అంటే ఆకాశం ఏ విధంగా వ్యాపించి ఉందో ఆ పరమాత్మ కూడా ఆకాశానికి సమానంగా అన్ని చోట్ల అన్ని స్థానాల్లో పరిపూర్ణంగా వ్యాపించి ఉన్నాడు. సపర్యగా ఆ పరమాత్మ అన్ని చోట్ల వ్యాపించి ఉన్నాడు. సపర్యగా శుక్రం. శుక్రం అంటే ఇక్కడ శుక్రం శబ్దం అండి. అక్కడ శకానికి చక్రం అయిపోతుంది సంధిగా. ఆ పరమేశ్వరుడు అంటే ఈ బ్రహ్మాండ వేద వాటన్నిటికీ ఓపెన్ చేసే ఆ పరమాత్మ అన్నమాట. ఇప్పుడు ఈ జగత్ అంతా బ్రహ్మమయం అంటున్నాం కదా. వాస్తవం ఈ జగత్ అంతా బ్రహ్మ చేయగలుగుతామట. ఒక తత్వాన్ని తీసుకుని, ప్రకృతి తత్వాన్ని తీసుకుని దాన్ని అభివ్యక్తపరిచామట. అది కేవలం బ్రహ్మతో సాధ్యం అవుతుంది. సామాన్య జీవాత్మలు కానీ ఎవరికి సాధ్యం కాదు. ప్రకృతి స్వయం తనకే తాను ఉత్పన్నం కాదు. ఒక వస్తువు ఏదైనా తయారవుతుందంటే ఖచ్చితంగా ఒక కర్త అంటూ కావాలి. యథా పిండే తథా బ్రహ్మాండే అంటాం కదా. పిండంలో మనం ఈ బ్రహ్మాండం ఏది చూస్తున్నామో ప్రతి వస్తువు తయారు కావాలంటే ఖచ్చితంగా అది కర్త ధర్త లేకుండా ఏ వస్తువు తయారు కాదు, ఏ పదార్థం తయారు కాదు. ఖచ్చితంగా కర్త ఉంటాడు. మనం ప్రత్యక్షంగా చూసి ఉండొచ్చు, చూడకుండా ఉండొచ్చు, కానీ కర్త లేదని చెప్పలేము. అలాగే ఇంత విశాలమైన బ్రహ్మాండాన్ని తయారు చేయాలంటే సాధ్యం. కానీ శుక్రం జగత్తులన్నీ మహోదయ బ్రేక్ అయిపోతుంది. మహోదయ వినపట్లేదు. అది మీకు చెప్పాను చూడండి. మంత్రం కూడా పూర్తిగా కనిపించలేదండి. కంప్లీట్ గా కనపడలేదు మంత్రం కూడా. కవిర్ మనీషి పరిభూ స్వయంభూర్ యాతా తత్యతో అర్థాన్ వ్యదధాత్ శాశ్వతీభ్య సమాభ్య. ఇప్పుడు ఒక్కొక్క పదం ద్వారా మీకు ఇంకా స్పష్టమవుతుంది. సపర్యగాత్ శుక్రం అకాయం అవరణం అస్నావిరం శుద్ధం అపాప విద్ధం కవిర్ మనీషి పరిభూ స్వయంభూర్ యాథా తత్యతో అర్థాన్ వ్యదధాత్ శాశ్వతీభ్య సమాభ్య. ఇది మంత్రం అండి. మంత్రం కనిపించట్లేదు గురుగారు. జీ అందరికి కనిపించడం లేదండి? మీకు కనిపించడం లేదా? ఇప్పుడు కనిపిస్తుంది మహోదయ. నాకు కనిపించట్లేదు గురుగారు. అంటే కొంచెం మీరు ఏదైనా ఉంటుంది చూడండి. ఇప్పుడు చూడండి, సాధ్యమైతే కనిపిస్తుంది. పూర్తిగా మంత్రం కనిపిస్తుందండి. నాకు క్లారిటీగా ఉంది. అందరికి క్లారిటీ ఉంది అనుకుంటున్నాను. ఓకే అండి. క్లారిటీ అంటే జూమ్ చేసుకున్నా కానీ పెద్దగా లేదు. కొంచెం మీకు పెద్దగా కావాలంటే మేము జూమ్ చేస్తున్నాను చూడండి. ఉండొచ్చు వారికి.
నెట్ ప్రాబ్లం మీరు సరిపడా పెట్టండి, ఎవరిది వాళ్ళు జూమ్ చేసుకుంటారు. అది గ్రూప్ లో పెట్టా అండి, మంత్రం గ్రూప్ లో పెట్టా, మీరు చూసుకోవచ్చు, వ్యక్తిగతంగా కూడా చూసుకోవచ్చు. ఫస్ట్ ఇక చూడండి, మీ తర్వాత కూడా పంపిస్తాను మీకు, కొంచెం జూమ్ చేశాను, ఒక్కొక్క పదాన్ని తీసుకుంటూ వచ్చాను. సహా అంటే ఆ పరమాత్మ ఎటువంటి వాడేంటి ఆ పరమాత్మ? ఆకాశానికి సమానంగా, ఆకాశం ఈ విధంగా వ్యాపించి ఉందో అలాగా ఈ పరమాత్మ సబ్ జగత్తులో, సబ్ కణకణంలో వ్యాపించి ఉన్నాడు. స పరియగా పరితః అన్ని చోట్ల వ్యాపించి ఉన్నాడని చెప్పుకున్నాము. తర్వాత శుక్రం అంటే ఈ సబ్ జగత్ అన్నిటికీ ఆ పరమాత్మే సృష్టి ఉత్పాదకుడు. ఈ సృష్టిని, బ్రహ్మాన్ని ఉత్పత్తి చేసిన శక్తి సామర్థ్యం ఆ పరమాత్మలో ఉంది. అన్ని ఏ వ్యక్తికి సాధ్యం కాదు. అక్కడ వేరే ఈ శక్తికి సమానమైన శక్తి, వేరే శక్తి ఏం లేదు కాబట్టి పరమాత్మలో సాధ్యం అవుతుంది. కాబట్టి జగత్కి ఉత్పన్నం చేసినటువంటి ఉత్పత్తి చేసే సామర్థ్యం ఆ పరమాత్మకు ఉంది అని చెప్పాము. తర్వాత ఇక్కడ అకాయం ఉంది. సపర్యగా శుక్రం అంటే ఆ జగత్ ఉత్పన్నం చేసేటువంటి వ్యక్తి ఆ పరమేశ్వరుడు. తర్వాత అకాయం, ఆ పరమేశ్వరుడు ఎప్పుడు కూడా, ఆ కాయ అంటే శరీరం, కాయ అంటే ఏమిటండి? శరీరం అన్నమాట. ఎప్పుడు శరీర ధారణ చేయడు. అకాయం ఎప్పుడు కాయ అంటే నా కాయ అకాయ, శరీర ధారణకి లోను కాడు ఎప్పుడు. ఏ విధంగా అయితే మనం జన్మ మృత్యు అనేది ఉంటాం కదా, అటువంటి జన్మ మృత్యుకి బంధనంలోకి రాడు ఆ పరమేశ్వరుడు. అకాయం, అతడు ఎప్పుడు కూడా శరీర ధారణ చేయడు, అవతారం తీసుకోడు. అవతారం తీసుకోవాల్సిన అవసరం లేదు ఆ పరమేశ్వరికి. ఎందుకంటే అతను అఖండమైనటువంటి వాడు, ఎప్పుడు ఖండితం కాడు. అఖండ అని చెప్తుంటా పరమేశ్వరికి గుణాల్లో. సహ అఖండ అనంత, ఆ పరమేశ్వరుడు వాడు అనంత జ్ఞానం కలిగిన వాడు, అనంత సామర్థ్యం కలిగిన వాడు, అనంత అని చెప్తూ ఉంటాం. ఇంకా ముఖ్యమైనది నిర్వికార, ఎప్పుడు కూడా వికారం చెందడమాట. ఆ పరమేశ్వరుడు ఎప్పుడు వికారం చెందడమాట. అందుకే నిర్వికారుడు అని చెప్తూ ఉంటామట. అఖండమైనటువంటి వాడు, అనంతమైనటువంటి వాడు, ఇంకా నిర్వికారుడు. ఎటువంటి వికారం అనేది ఆ పరమేశ్వరులో ఉండదు. అందుకే అకాయం అని చెప్పాం. ఆ పరమాత్మ ఎప్పుడు శరీర ధారణ చేయడు, ఇంకా అవతారం అంటూ తీసుకోడు. మన అవతారం అంటుంటే కదా, పరమాత్మ అవతారం తీసుకోవాల్సిన అవసరం లేదు. ఆయనకి శక్తి సామర్థ్యం, అనంత శక్తి సామర్థ్యం, అనంత జ్ఞానం, అనంత సామర్థ్యం అన్ని ఉన్నాయంట. సంకల్ప మాత్రంతో అన్ని సిద్ధిస్తాయి. కాబట్టి అఖండుడు, అనంతుడు, అతడు నిర్వికారుడు. కాబట్టి ఎప్పుడు శరీరధారణ చేయడు. దీన్ని బట్టి మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. అకాయం అని చెప్పారు. అంటే దీనికంటే సమాన ఆ పరమాత్మ కంటే ఎక్కువ శక్తి సామర్థ్యం ఎవరికి లేని చెప్పారన్నమాట. కాబట్టి శరీర ధారణ చేయని చెప్పి స్పష్టంగా కనిపిస్తుంది. తర్వాత అకాయం, తర్వాత అవ్రణం. వ్రణం అంటే ఎప్పుడు కూడా ఆయన విభేదించడం అన్నమాట. అంటే ఎప్పుడు అఖండంగా ఉంటాడు, ఏకరసంగా ఉంటాడు, ఒకే రసం ఉంటుందన్నమాట. అఖండ ఏకరస అంటే ఎప్పుడు ఆనంద స్వరూపు, ఆనంద ప్రవాహం ఎల్లప్పుడూ ప్రవహిస్తూనే ఉంటుందంట. అతనిలో జీవాత్మకత ఉన్నట్టుగా కవి సుఖము దుఃఖం అట్లాంటి పరమాత్మకి ఎప్పుడు ఉన్నామట. అఖండ ఏకరస, ఎప్పుడు అఖండ స్థితిలో ఉంటా, ఏకరస స్థితిలో ఉంటాడనమాట. ఎప్పుడు అచ్ఛేద్య, ఎప్పుడు ఛేదించబడు ఆ పరమాత్మ, ఎప్పుడు కూడా ఛేదించబడు. ఇంకా అభేద్య, అదేవిధంగా భేదించబడు. ఆ పరమాత్మ ఎటువంటి వాడు? అభేద్య, భేదించబడమాట. నిష్కంపకం కలిగినటువంటి వ్యక్తి అనమాట. అంటే ఎప్పుడు కంపనానికి లోను కావడం అన్నమాట. ఎప్పుడు కూడా కంపనానికి లోను కాడు. అంటే స్థిరంగా ధ్రువంగా ఉంటాడనమాట పరమేశ్వరుడు. అందుకే అవ్రణం అంటే దాంట్లో ఎప్పుడు కూడా వ్రణం కాదు. భేదింపబడు, ఛేదింపబడు. ఏ విధంగా అయితే మనం భగవద్గీతలో జీవాత్మ విషయాలు చెప్పుకున్నామో ఆ ఛేద్య అభేద్య అని చెప్పి, అలా పరమాత్మ కూడా ఎప్పుడు కూడా ఛేదింపబడు, భేదింపబడు, అఖండంగా ఉంటాడు, ఏకరసంగా ఉంటాడు, ఏకరూపంలో ఉంటాడు ఎప్పుడు కూడా. కాబట్టి అవరణం అని చెప్పాము ఇక్కడ. కాబట్టి ఇక్కడ అంశభావంతో అంటే ఇది అవయవ రూపంలో ఎప్పుడు కూడా అతను లోను కాడు. అవయవికి ఎప్పుడు కూడా అవయవ బంధంలోకి ఎప్పుడు కూడా రాడు, సాంసారిక బంధంలోకి రాడు అతను. అందుకే అతనిలో ఎటువంటి ప్రకారమైనటువంటి ఛిద్రాలు కూడా లేవంటే, అంటే అవకాశం చూడడానికి. సంయోగంతో ఉత్పత్తి ఛిద్రం ఉంటున్నారు, లేక సంయోగమే లేదు. ఇవన్నీ జన్మ లేనప్పుడు సంయోగం కూడా ఉండదన్నమాట. ఎప్పుడు ఏకరసంగా ఉంటాడు, అఖండంగా అభేద్యంగా ఉంటాడు. కాబట్టి అటువంటి ఛిద్రాన్ని వేసిన కూడా అతనిలో లేదు, ఆ పరమేశ్వరం లేదు. అందుకే అవ్రణం అని చెప్పుకున్నాము. తర్వాత సపర్యగా శుక్రం, అకాయం,
అవ్రణం, తర్వాత అస్నావిధం. అస్నావిధం అంటే ఇక్కడ ఇది కూడా దాన్ని స్పష్టం చేస్తుంది. ఇంకా మనం ఏ విధంగా శరీరధారణ చేసినప్పుడు నాడు సూక్ష్మనాడు ఏవైనా ఉత్పన్నం అవుతాయో అలాంటి సూక్ష్మనాడులకు ఉత్పన్నం కాడు, సూక్ష్మనాడులకు ఉత్పన్నం కాదనమాట. కాబట్టి అంటే నాడీ బంధనాల్లోకి రాడనమాట. ఎప్పుడు కూడా నాడీ బంధనానికి లోను కాడు, నాడీ బంధనానికి లోను కాడనమాట. కాబట్టి ఈ రకంగా మనము అస్నావిధం అంటే ఆ రకంగా నాడీ బంధనానికి ఎప్పుడు ఆ పరమాత్మ లోను కాడు, అంటే శరీరధారణ తీసుకోడు. అంటే ఎందుకంటే అత్యంత సూక్ష్మంగా ఉంటాడు కాబట్టి, అత్యంత సూక్ష్మంగా ఉన్నప్పటికీ అక్కడ నాడీ బంధంలోకి వస్తాయని అక్కడ మనకు స్పష్టంగా మనకు యథార్థంగా తెలిసిన విషయమే. కాబట్టి అతను అస్నావి ఎప్పుడు నాడీ తంతుల బంధంలోకి ఆ బంధంలోకి రాలేడు పరమాత్మ, ఎందుకంటే అత్యంత సూక్ష్మంగా ఉంటాడు కాబట్టి. కాబట్టి ఆ ఈశ్వరుని యొక్క ఆవరణం అంటూ ఏది ఉండదు అనమాట, ఎందుకు అత్యంత సూక్ష్మంగా ఉన్నాడు కాబట్టి పరమాత్మకి ఎటువంటి ఆవరణం అవసరం లేదన్నమాట. అందుకే అస్నావిధం అని చెప్పాం. తర్వాత శుద్ధం, అత్యంత శుద్ధమైనటువంటి వాడు అంట ఆ పరమాత్మ. ఎటువంటి వాడు సదైవం ఎల్లప్పుడూ కూడా నిర్మలంగా ఉంటాడనమాట. అవిద్యాది క్లేశాలతోటి కానీ, జన్మతోటి, మరణంతో, సంతోష సుఖ దుఃఖాలతోటి ఎప్పుడు కూడా ఇటువంటి బంధనాలకు ఆకలి దప్పికలు అంటూ ఆ పరమాత్మకి ఎప్పుడు ఉండవు. అందుకే శుద్ధమైన వాడు అంట, నిర్లేపమైనటువంటి వాడు, జన్మ మరణము శోక దుఃఖాలు లేనటువంటి వాడు ఆ పరమాత్మ. కాబట్టి ఎటువంటి దోషారోపణలు ఆ పరమాత్మలో ఉండవు. అందుకే అస్నావిధం శుద్ధం, నిర్మలమైన వాడు, స్ఫటికమైన వాడు, ఎటువంటి కర్మబంధకు లోను కానటువంటి వాడు ఆ పరమేశ్వరుడు. శుద్ధం అపాప విద్ధం, ఇంకా ఎటువంటి పాప కర్మలు కూడా ఆ పరమాత్మ చేయడు. ఎప్పుడు న్యాయకారం అని చెప్తుంటాం, ఎప్పుడు ఆయన వ్యవస్థలో న్యాయమే ఉంటుంది కానీ అన్యాయం అంటూ ఉంటుంది అనమాట. అందుకే అపాప విద్ధం అని చెప్పి పరమాత్మ ఎప్పుడు కూడా అన్యాయం చేయడు, సదైవ ఎల్లప్పుడూ న్యాయకారిగానే ఉంటాడనమాట. అందుకే పాపకర్మలు ఏ విధంగా జీవితం చేస్తుందో అలాగా పరమాత్మ చెడు, అపాప విద్ధం, పాపానికి లోను కాడు. కానీ జీవాత్మ పాపాలు కూడా చేస్తుంది, పుణ్యకర్మలు చేస్తుంది, పాపకర్మలు చేస్తుంది, అన్ని రకాల పనులు చేస్తుందన్నమాట. కానీ ఆ పరమాత్మ అపాప విద్ధం, పాపానికి లోను కాడు. శరీరధారణ ఉన్నప్పుడు ఇవన్నీ వస్తాయన్నమాట. కానీ ఇవన్నీ ఆ పరమాత్మలో ఉండే గుణాలని చెప్తున్నామట. అపాప విద్ధం. తర్వాత కవిహి, కవిరు మనీషి చెప్తా ఉంది ఇక్కడ. కవి అంటే అతను త్రికాలజ్ఞ పురుషుడు అంట. అన్ని మూడు లోకాల యొక్క జ్ఞానం అంతా కూడా అతనికి తెలుసు అంట. త్రికాల పురుషుడు అంట, అంటే సర్వవిత్, అన్ని విద్యలు తెలిసినటువంటి వాడు. సమస్త మూడు లోకాల యొక్క స్థితిగతులు అతనికి ఆ పరమాత్మ తెలుస్తూ ఉంటాయి. అందుకే త్రైకాలజ్ఞుడు అని చెప్పి మనం చెప్తుంటాం. కాబట్టి అంటే మహాన్ విద్వాంసుడు అంట. అతనికి ఆయన యొక్క విద్య అనేది అనంత శక్తి సామర్థ్యంతో కూడుకొని ఉంది కాబట్టి అన్ని త్రికాల దర్శనంతో, అన్ని ఆ శక్తి సామర్థ్యంతో అన్ని కూడా తెలుసుకునే సామర్థ్యం ఆ పరమేశ్వరులో ఉంది. అది కవి అంటే ఇక్కడ తాత్పర్యం త్రికాలజ్ఞుడు, అన్ని తెలిసిన వాడు, అనంత జ్ఞాని, మహాన్ విద్వాంసుడు. అంటే అతని విద్యకి సమానమైన కూడా పోయి ఆ విద్య ఇంకా లేదన్నమాట. అనంత విద్య అతనిలో ఉంది, అంతకంటే విద్య ఎక్కువగానే అందుకే దగ్గరలో కానీ ఎవరు లేదనమాట. కాబట్టి అనంత శక్తి సామర్థ్యం కలిగిన వాడు కాబట్టి త్రికాలజ్ఞుడు అని చెప్పి చెప్పుకున్నాం కవి. అదేవిధంగా మనీషి, మనిషి అంటే అన్ని సమస్త జీవరాశులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ సాక్షిభూతుడుగా ఉన్నాడనమాట. సమస్త జీవరాశులు ఏవైతే ఉన్నాయో మన విజ్ఞానికి సాక్షిభూతంగా ఉండి అందరి యొక్క మనసుల యొక్క ఏవైతే ఉన్నాయో వాటిని దమనం చేసేది అన్నమాట. ఇంద్రియంలో ఉండే దోషాన్ని దమనం చేసే శక్తి సామర్థ్యం ఆ పరమేశ్వరికి ఉంది. కానీ కవి మనిషి అని చెప్పాము. తర్వాత పరిభూ, ఆ పరమాత్మ ఎటువంటి వాడు? ఇంకా పరిభూ అంటే సమస్త దిశల్లో, అన్ని సంపూర్ణ 4 దిశల్లో కూడా, అన్ని దిశల్లో కూడా, అన్ని స్థలాల్లో కూడా పరిపూర్ణంగా వ్యాప్తులు అవుతున్నాడు. పరిభూ, పరిత వ్యాపించి ఉన్నాడు, విద్యమానమై ఉన్నాడు. పరిభూ, అతను అన్ని రకాలుగా వ్యాపించి ఉన్నాడు. తర్వాత ఇంకా దానికే విశేషంగా చెప్తున్నాడు స్వయంభూ, అతనుకు ఆయన ఆది కారణస్వరూపుడు ఆయనే అనమాట. ఆయనకు ఆది అంటే ఏం లేదు. ఇప్పుడు ఆది ఉన్నా కూడా అక్కడ మనకు ఇప్పుడు లౌకిక వ్యక్తికి అయితే ఆది అంతం ఉంటున్నామాట. అట్లా పరమాత్మకి ఆది అంతం లేవట. పరమాత్మకి కదా మన లౌకిక వ్యక్తిగా ఉన్నట్టు మాతాపిత ఉత్పత్త జన్మకారకులు ఎవరు లేవట. అంటే మాతాపిత ఉత్పాదకమైన శక్తితత్వం అంటూ ఏదంటూ ఏం లేదన్నమాట. అతనే ఆది కర్ముడు, సమస్త ప్రాణులకి ఆయన మూల కారకుడు అనమాట. కాబట్టి ఆది కారణత అనేది మాతాపిత ఉత్పాదక శక్తి అనేది ఏది లేదు కాబట్టి అతనే ఆది కారకుడు. కాబట్టి స్వయంభూ, స్వయం తిష్టతి స్వయంభూ అనమాట. స్వయంలో తనలో తాను నిజమై ఉన్నాడనమాట. ఎప్పుడు కూడా ఆయన ఆది అంతానికి లోను కాడు, మొదటి నుంచి ఉన్నామట. దాంట్లో ఆది అనే తత్వమే లేదు ఆ పరమేశ్వరులో. కాబట్టి స్వయంభూ. కాబట్టి యథార్థంగా యాథాతథ్యతో అర్థాలను వ్యదధాత్ మనకు
వేదధాత్ శాశ్వతిభ్య సమాభ్య అంటే మనకు అందజేశాడంట. ఏమందజేశాడు? శాశ్వతిభ్య సమాభ్య అంటే ఆ పరమేశ్వరుడు అంటే ప్రజల యొక్క ఉన్నతి కోసం, ఔన్నత్యం కోసము, జీవుల యొక్క పరమహితం కోసం, కళ్యాణం కోసము ఈ వేదరూపి ప్రకాశాన్ని, వేదరూపి అంటే సూర్య ప్రకాశాన్ని మనకు అందజేశాడనమాట. ఎందుకు? ఆ వేదం ద్వారా దాంట్లో ఉండే యథార్థ జ్ఞానం తెలుసుకొని ఆ మానవ యొక్క ముఖ్య ఉద్దేశం తెలుసుకుంటూ అవిద్య అంధకాన్ని తొలగించుకుంటూ వేద విద్యారూపి సూర్య ప్రకాశాన్ని మనం చదువుకొని విద్యార్థి తెలుసుకుని ఆ పరమాత్మ యొక్క తత్వాన్ని తెలుసుకొని మనము ఆ ముక్తిని పొందడం కోసం, పరమానందాన్ని పొందడం కోసం మనకు ఈ వేదరూపి శాస్త్రాన్ని మనకు అందజేశాడనమాట. కాబట్టి ఆయన సర్వోత్కృష్టమైనటువంటి శక్తి సామర్థ్యం అతనిలో ఉంది. కాబట్టి అదంతా విజ్ఞానం అంటే కూడా అది ఈ వేదరూపి శాస్త్రంలో మనకు తెలుసుకోవడం కోసం మనకు ఆ పరమాత్మ వేదోక్త జ్ఞానాన్ని మనకు ప్రసాదించాడు అన్నమాట. కాబట్టి దాంట్లో ఈ వేదరూపి విద్య ద్వారా మనం తెలుసుకుని ఆ పరమాత్మత్వాన్ని, యథార్థ తత్వాన్ని తెలుసుకోవడం కోసము ఈ ప్రకాశం ద్వారా, విద్యాది ప్రకాశం ద్వారా తెలుసుకొని ఆ పరమాత్మను యొక్క ఆనందాన్ని, ముక్తి యొక్క ఆనందాన్ని పొందాలని చెప్పి ఇక్కడ ఈ వేదరూపి శాస్త్రం మనకి ఇచ్చాడు. వేదధాత్ శాశ్వతిభ్య సమాభ్య, ఈ సమస్త ప్రజలన్నిటికీ కళ్యాణం కోసము ఈ వేదరూపి ప్రకాశాన్ని మనకు అందజేశాడు. ఇది ఈ ఈశ్వరుని యొక్క స్వరూపం మనకి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. సహ పర్యగాత్ శుక్రం అకాయం అవ్రణం అస్నావిరం శుద్ధం అపాప విద్ధం కవిర్ మనీషి పరిభూ స్వయంభుర్ యాతా తత్యతోర్ అర్థాన్ వ్యదధాత్ శాశ్వతీభ్య సమాభ్య. ఇవి పరమాత్మ యొక్క ముఖ్య లక్షణాలు మనం చూసాము. అన్ని చోట్ల వ్యాపించి ఉన్నాడు. ఈ జగత్కి సృష్టికర్త, దర్త అన్ని ఆయనే. అకాయం ఎప్పుడు కాయ శరీరధారణ చేయడు అతను. అవ్రణం ఎప్పుడు కూడా ఈ బంధనాలకు లోను కాడు. అస్నావిధం నాడితంతులకు బంధనాలకు లోను కాడు అతను. శుద్ధమైనటువంటి వాడు, నిర్మలమైనటువంటి వాడు. అపాప విద్ధం అంటే ఎప్పుడు కూడా పాపకర్మలు చెడు, ఎప్పుడు న్యాయకారిత అనేది అతనిలో స్వాభావిక గుణము. ఆయన కవి, అంక త్రికాలజ్ఞ పురుషుడు అతను. అన్ని సమస్త జ్ఞానం అంతా కూడా అనంత శక్తి సామర్థ్యం పరమేశ్వరులో ఉంది, అనంత జ్ఞానం ఉంది. ఆయన ఇంకా మనిషి సమస్త ప్రాణులకన్నిటి కూడా, జీవాత్మలకన్నిటి కూడా సాక్షి బుద్ధిగా ఉంటాడు. పరిభూ అన్ని చోట్ల వ్యాపించి ఉన్నాడు. అది స్వయం తనలో తాను లీనమై ఉన్నాడు. అతనికి కారణం ఆది అంటూ ఏది లేదు. అతని ఆదికారకుడు అన్నిటికీ కూడా. ఆ రకంగా స్వయంభూర్ యాథాతత్యతో అర్థాన్ అంటే ప్రయోజనం కోసము వేదధాత్ శాశ్వతిభ్య సమాభ్య, వేదరూపి ప్రకాశం మనకు అందజేసి జీవాత్మ కళ్యాణం కోసము మనకు ఒక మార్గాన్ని ప్రదర్శించాడని చెప్పి ఈ మంత్రంలో మనకు స్పష్టంగా ఇవ్వబడిందండి. ఇదే కాకుండా ఇంకా ఈ విషయంలో ఇలా చెప్పుకున్న తర్వాత దీనికి అనుసరించే శ్వేతాశ్వత ఉపనిషత్తులో ఒకటి ఉందండి. ఆ మంత్రం గురించి చూపిస్తాను. అంటే ప్రామాణికంగా దాంట్లో ఆ పరమాత్మ యొక్క గుణాలను చూపించడం కోసము చూడండి. ఇక్కడ దాని పక్కనే ఇది ఇక్కడ శ్వేతాశ్వత ఉపనిషత్తులో ఉందన్నమాట. ఇది ఏకో దేవ మీకు కనిపిస్తుంది ఇక్కడ. ఏకో దేవ, ఆ పరమేశ్వరుడు ఒక్కడే, అది అందరికీ తెలిసిందే. ఏకో దేవ సర్వభూతేషు గూఢ, అన్ని భూతాల్లో కూడా నిగూఢమై ఉన్నాడు అన్నమాట. సర్వవ్యాపి మనం చెప్పినప్పుడు అన్ని చోట్ల వ్యాపించి కనకణంలో వ్యాపించి ఉన్నాడు. సర్వభూతాంతరాత్మ, ప్రత్యేక ఆత్మలు కూడా అతను వ్యాపించి కనకణంలో వ్యాపించి ఉన్నాడు. సర్వభూతాంతరాత్మ కర్మాధ్యక్ష, ఆ కర్మలన్నిటి కూడా ఆ సమస్త జీవరాశి చేసినటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో అన్ని కర్మాధ్యక్షుడు అన్నమాట. కర్మాధ్యక్ష సర్వభూతాదివాస, అన్ని భూతాల్లో అధివాసంగా ఉన్నాడట, నివసించి ఉన్నాడు. సమస్త ప్రాణులన్నింటిలో నివసించి ఉన్నాడు. ఇంకా సాక్షిభూతుడుగా ఉన్నాడు. ఇంకా అతను ఎటువంటి వాడు? చైతన్య స్వరూపుడు, కేవల స్వరూపంలో ఉంటాడనమాట. ఇంకా నిర్గుణశ్చ, ఇక్కడ ముఖ్యంగా నిర్గుణశ్చ. ఇప్పుడు ప్రకృతిలో సత్వగుణం, రజోగుణం, తమ గుణాలతో నిర్గుణశ్చ, అటువంటి గుణాలు ఆ పరమేశ్వరులో లేవు. నిర్గుణుడు అతను, ఒకడే అతను అన్నమాట. కాబట్టి ఈ రకంగా ఆ పరమేశ్వరుడు కనకనం వ్యాపించి ఉన్నాడు. ఈ రకంగా సమస్త కర్మలకు అన్నిటికీ ఆయనే కర్మఫల వ్యవస్థానికి సాధారణంగా జీవాత్మకు కర్మఫలాన్ని ఇచ్చేటువంటి ఆ పరమాత్మ ఒక్కడే ఇక్కడ. అది ఇవి కొన్ని చూపించాను. తర్వాత నిన్న మనం చెప్పుకునే ద్వా సుపర్ణ సయుజ సఖాయం సమానం వృక్షం పరిశస్వ జాతే తయోరన్య పిప్పలం స్వాద్వత్తి అనశ్నన్యో అభిచాకశీతి అని చెప్పి ఇక్కడ ఇచ్చారన్నమాట. అంటే ద్వా సుపర్ణ, ద్వా అంటే ఇక్కడ ఆత్మ పరమాత్మ, అంటే బ్రహ్మ జీవాత్మ తీసుకోవాలి. అంటే ఆత్మ పరమాత్మ. సయుజ అంటే ఎప్పుడు వ్యాపక భావంతో వ్యాపక భావంతో అన్ని కలిసిమెలిసి ఉంటాయన్నమాట. అంటే రెండుకి చేతత్వం రెండిట్లో ఉంది. కాబట్టి దోషాలను దూరం చేసుకున్నప్పుడు
అవి రెండు అన్యోన్యంగా అవినాభావంతో సంబంధమే ఉంటాయన్నమాట. ఆత్మ పరమాత్మలో లీనమైనప్పుడు ఆ వ్యాప్తి వ్యాపక భావంతో లీనమై ఉంటాయన్నమాట. ఇదిగో చూడండి మంత్రం చూడండి ఇక్కడ. ఇక్కడ చూడండి, ద్వా సుపర్ణ సయుజ సఖాయ సమానం వృక్షం పరిశస్వ జాతే. సయుజ అని చెప్పాను, ఇక్కడ వ్యాప్య వ్యాపక భావంతో సంయుక్తమై ఉంటాయి. సఖాయ పరస్పర మిత్రతా భావంతో యుక్తమై ఉంటాయి. ఈ రెండు పదార్థాలు నాదే, ఎందుకంటే చైతన్య స్వరూపం రెండింటికి ఉంది కాబట్టి, చైతన్యత్వం రెండింటిలో ఉంది కాబట్టి. సమానం వృక్షం, ఈ రెండు కూడా, వృక్షం అంటే ఇక్కడ ప్రకృతి తీసుకున్నమాట. వృక్షం అంటే ఇక్కడ ప్రకృతి, ఆ రెండు ఒకే ఆ ప్రకృతి మీద ఉంటూ ప్రకృతి ద్వారా ప్రకృతి సహాయంతో పరిశస్వ జాతే అంటే ఇక్కడ ఈ రెండు జీవాత్మ పరమాత్మ మిత్రత అవినాభావ యుక్తంతో ఉంటూ వ్యాప్య వ్యాపక భావంతో ఉంటూ అనాది కాలం నుంచి స్థిరంగా ఉన్నాయన్నమాట. సమానం వృక్షం అంటే అనాది మూల కారణం చేత కార్యాధ్యక్ష రూపంలో అంటే కార్యయుక్తం అంటే వృక్ష రూపంలో అంటే ఏ విధంగా అయితే ప్రకృతి ప్రళయావస్థ సృష్టి అవస్థ ఈ విధంగా ఉత్పన్నమవుతుంది నష్టమవుతూ ఉంటుందో అలాగే వృక్షరూపి ఈ ప్రకృతి ద్వారా యుక్తమయ్యి ఆ జీవాత్మని మూడు తత్వాల ద్వారా ఉంటుంది అనమాట. అంటే ఇక్కడ జీవాత్మ పరమాత్మ అది ప్రకృతి, ఈ మూడు తత్వాలు అనేది మనకు వృక్షం శబ్దం ద్వారా మనకు ప్రకృతి తీసుకొని మూడు తత్వాలు చూపించాయన్నమాట. అందులో ఈ ప్రకృతితో సంయుక్తమై ఉంటాయి జీవాత్మ పరమాత్మ. తయోర్ అన్య, అందులో ఒకటి పిప్పలం స్వాద్వత్తి అంటే సంసారూపి పాపరూప కర్మలు పుణ్యరూప కర్మలు మిశ్రిత కర్మలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆస్వాదిస్తూ ఉంటున్నారు. తయోర్ అన్య ఒక ఆత్మ, పిప్పలం స్వాద్వత్తి అంటే దాంట్లో ఆ వృక్షం మీద ఉన్నట్టు పండ్లు పలహారాలు ఏవైతే ఉన్నాయో అంటే దాన్ని ఉపమాగా ఆ రకంగా చూసి చెప్పారు ఇక్కడ. దాంట్లో సంసారూపి ఏవైతే మోహమా ఏవైతే ఉన్నాయో సంసార కర్మలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఉండే ఆనందాన్ని ఆస్వాదిస్తూ ఉంటుంది జీవాత్మ. తయోర్ అన్య పిప్పలం స్వాదత్వి, పిప్పలం స్వాద్వత్తి అంటే ఆ స్వాదిష్టమైనటువంటి ఫలం అనుభవిస్తూ ఉంటుంది, భోగం చేస్తూ ఉంటుంది. అనశ్నన్యో అభిచాకసితి, అన్య ఏదైతే ఆత్మ ఉందో అనశ్నన్ అంటే భోగానికి యుక్తం కాకుండా, అనశ్నన్ అంటే ఇక్కడ ఎటువంటి భోగాలను అనుభవించకుండా లోపల బయట ఉంటూ కూడా అది ప్రకాశమానంగా విద్యమానంగా ఉత్పన్నమై ఉందన్నమాట. అంటే భోగాలు అనుభవించడం లేదన్నమాట. ఒకే చెట్టు మీద ఉన్నటువంటి జీవాత్మ అక్కడ ఉండే ఫలను ఆస్వాదిస్తుంది, కానీ అదే చెట్టు మీద ఉన్నట్టు పరమాత్మ అక్కడ భోగాలను అనుభవించకుండా ఆ భోగాలతో లిప్తం కాకుండా అనశ్నన్ అవి భోగాలను లిప్తం కాకుండా భోగాలు అనుభవించకుండా లోపల బయట అన్ని చోట్ల వ్యాపించి ఉన్నాడు. మనం చెప్తున్న పైన కనకనంలో వ్యాపించి ఉన్నాడు కాబట్టి అందుకే అనశ్నన్ అన్యో అభిచాకశీతి అని చెప్పి ఇక్కడ చెప్పాం. ఈ రకంగా ఈ మూడు తత్వాలు మనకు జీవాత్మ పరమాత్మ అని చెప్పి ఇది మనకు ప్రామాణికంగా చెప్పుకోవచ్చు. ఇదే కాకుండా మనము ఇంత ముందుకు చెప్పుకున్నాం ఏంటి యోగ దర్శనంలో మనం చెప్పుకునేటప్పుడు క్లేశ కర్మ విపాకాశైర్ అపరామృష్ట పురుష విశేష ఈశ్వర. ఈయన అవిద్య క్లేశ కర్మలకు శుభాశుభ కర్మలకు ఎప్పుడు కూడా సాంసారిక బంధాలకు లోను కాడు. ఎప్పుడు అటువంటి గుణములు కలిగినటువంటి విశిష్టమైన పురుషుడే ఆ జీవ పరమేశ్వరుడు అని చెప్పి చెప్పుకున్నాం అన్నమాట. అలాగే జీవాత్మ విషయంలో ద్రష్ట దృశి మాత్ర శుద్ధోపి ప్రత్యయానుపశ్య, ద్రష్ట దృశి మాత్ర శుద్ధోపి ప్రత్యయానుపశ్య అని చెప్పుకున్నామట. అంటే ఆయన ద్రష్ట సాక్షి రూపంలో ఉంటాడనమాట. ఇక చూడండి అది మనకు వ్యాస భాషను చెప్పుకున్న యోగదర్శనం చెప్పుకున్నప్పుడు ఇక చూడండి ద్రష్ట దృశి మాత్ర శుద్ధోపి ప్రత్యయానుపశ్య. ఆ జీవాత్మ చేతన స్వరూపంలో ఉంటూ కూడా కేవలం ప్రకృతి ద్వారా చూపించినటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో అంటే సాంసారిక క్రియాకలాపాలు ఏవైతే వాటిని చూస్తూ ఉంటుంది, సంస్కార వశాత్ అన్ని చూస్తూ ఉంటుంది. కాబట్టి ఈ ద్వితీయ అనాది తత్వం ఏంటంటే ఇక జీవాత్మ అని చెప్పుకున్నాం. మూడోది తృతీయ తత్వం అనేది ప్రకృతి మనకు తెలుసు. ప్రకాశ క్రియాస్థితిశీలం భూతేంద్రియాత్మకం భోగాపవర్గార్థం దృశ్యం. భోగము అపవర్గం కోసమే, భోగాలను అనుభవించడం కోసము అపవర్గం కోసమే దృశ్య జగత్ అంటే ఈ ప్రకృతి బ్రహ్మాండం ఏదైతే కనిపిస్తుందో ఈ అనుభవించడం కోసం చెప్పి స్పష్టంగా మనకు ఉంది. పరమాత్మత్వం భిన్నంగా ఉంది. ఎందుకంటే భోగాలు అనిపించలేదు, ఆ పరమాత్మకు భోగాలు అనిపించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన ఇప్పుడు చెప్పి అఖండ ఏకదశంగా ఉంటాడు, కనకరంలో వ్యాపించి ఉండడు, అనంత శక్తి సామర్థ్యం కలిగినటువంటి వాడు. సో భోగాలు ఎవరికి కావాలి? మళ్ళీ జీవాత్మ భిన్నతత్వం అయినటువంటి జీవాత్మే ఈ కర్మబంధానికి లోన్ అవుతుంది కాబట్టి అటువంటి తత్వం కేవలం జీవాత్మ భిన్న స్వరూపమైన జీవాత్మకే సాధ్యమవుతుంది. కాబట్టి అందుకే ఈ మూడు తత్వాలు అనాదిగా ఉంటాయి.
అని చెప్పి మనం మనం చదువుకున్న శాస్త్రం ఏదైతే ఉందో దాంట్లోనే మనం ప్రమాణంగా చూసుకోవచ్చు. కాబట్టి ఇవన్నీ మనం చెప్పుకున్నాము. ఇంకా యోగ దర్శనంలోనే ఆ పరమేశ్వరులో ఎటువంటి సామర్థ్యం ఉంటే తత్ర నిరతిశయం సర్వజ్ఞ బీజం అని చెప్పుకున్నాం. ఆ పరమేశ్వరులో అతిశయరహితమైనటువంటి సర్వజ్ఞ బీజత ఉంది. అదే కాకుండా సహ ఏష పూర్వేషామపి గురుహు కాలేన అనవచ్చేద. ఆ పరమేశ్వరుడు ఎప్పుడు కాలబంధంలోకి రాడు. వర్తమాన కాలం, భూతకాలం, భవిష్యత్ కాలం కాలబంధంలోకి రానమాట. సహా ఏష పూర్వేషామపి గురువులకు కూడా గురువు, ఋషి మాసలకు గురువులకు కూడా గురువైనటువంటి ఆ పరమేశ్వరుడు కాలేన అనవచ్చేద, కాలబంధంలోకి ఎప్పుడు కూడా రాడనమాట. కాబట్టి ఇది కూడా మనకి స్పష్టంగా అర్థమవుతుంది ఇక్కడ దీన్ని బట్టి కూడా. అది తస్యంగా అందులోనే తస్య వాచక ప్రణవం, అటువంటి ఆ పరమేశ్వరునికి వాచకమైనటువంటి ఆ ప్రణవాన్ని అంటే ఓంకారాన్ని మనం ఆ పరమేశ్వరుని యొక్క ఆనందాన్ని పొందడం కోసము దాన్ని జపం చేయాలని చెప్పి తస్య వాచక ప్రణవ, ఇది కూడా మనం చెప్పుకోవచ్చు. అందుకే అటువంటి ప్రణవ వాచకమైన ఈశ్వర యొక్క తత్వాన్ని జప తదర్థ భావనం అని చెప్పి అర్థపూర్వకంగా ఆ భావనాపూర్వకంగా మనం జపం చేయాలి. అలా చెప్పుకున్న తర్వాత తతః ప్రత్యక్ చేతనాది గమోపి అంతరాయ అభావశ్చ అని చెప్పి దీంట్లో యోగదర్శనం మనం చెప్పుకున్నాము. కాబట్టి అంటే తతః ప్రత్యక్ చేతనాది గమః అంటే ఈ జపానుష్ఠానం ద్వారా ఏమవుతుంది, ప్రత్యక్ చేతనాది అంటే ఆత్మ పరమాత్మ యొక్క సాక్షాత్కారం స్వరూపం మనకు స్పష్టం అర్థమవుతుంది. చేతన అధిగమః అంతరాయ అభావశ్చ, ఇంకా మనలో ఉండే విఘ్నాలు ఏవైతే ఉన్నాయో అవి దూరం తొలగించుకోవచ్చు అని చెప్పి మనము యోగ దర్శనంలో ఉండే ఈ ప్రమాణాలు మనం అయితే ప్రత్యక్షంగా చదువుకున్నాం అంటే తెలియని అది వేరే విషయము. తెలిసిన ప్రమాణాలు మనకి ఇక్కడ స్పష్టంగా ఉన్నాయి. ఆత్మతత్వాన్ని, జీవాతత్వాన్ని, అది ప్రకృతి భిన్నంగా ఎలా స్పష్టంగా కనిపిస్తుంది జడ వస్తువు. కాబట్టి ఇటువంటి ద్వారా మనము ఈ మూడు భిన్నంగా అనాది పదార్థాలు మూడు శాశ్వతమని చెప్పి మనకు వేదం అనేది ఇప్పుడు ప్రామాణికంగా ఉన్నప్పుడు అన్నిటికీ ఆధారం వేదమే. కాబట్టి వేదం ప్రామాణికంగా దొరికినప్పుడు మనం స్వీకరించవచ్చు అని చెప్పి నేను భావిస్తున్నాను. అందుకే ఈ లాస్ట్ ఏదో తతః ప్రత్యక్ చేతనాదిగమో అపి అంతరాయ అభావశ్చ అని చెప్పి మనం ఈ రకంగా చూసాము. ఆ ఆత్మ పరమాత్మ విషయంలో భిన్నంగా మనం చెప్పుకున్న వ్యాస భాష ప్రకారంగా ఈ రకంగా మనకు పరమాత్మ యొక్క లక్షణాలు మనం చూసాము. వస్తు అండి. సో ఈ రకంగా నేను విషయాన్ని కొంచెం నాకు తెలిసిన ప్రకారంగా ప్రయత్నం చేసి మీకు చెప్పడానికి చేశాను. ఇప్పుడు మీరు ఎవరైనా చెప్పాలనుకుంటే ఈ విషయం మీద మీరు ప్రస్తావించవచ్చు. నమస్కారం అండి. కాబట్టి ఈశావాస్యోపనిషత్తులోది అదే యజుర్వేద మంత్రం అని చెప్పారు కదా, అందులో సమాభ్య అనే పదానికి అర్థం చెప్తారా? శాశ్వతీభ్య సమాభ్య. శాశ్వతి అంటే ఈ సమస్త ప్రాణులు ఏవైతే ఉన్నాయి అనంతకాలం ఉన్న ప్రాణులు వాటి కళ్యాణం కోసం ఈ వేడుపి ప్రకాశాన్ని మనకు అందజేశాడు. సమాభ్య అంటే శాశ్వతీభ్య సమాభ్య పదంతో మీరేం తీసుకుంటారు ఇక్కడ? నీకు ఏమనిపిస్తుంది ఇక్కడ? అర్థాలు శాశ్వత వేడుపి ప్రకాశాన్ని మనకు అందజేశాడు ఇక్కడ. సరే, ఓకే, సరే అండి. మీకు దీనివల్ల వేరే అర్థం మీకు వస్తుందా? ఏం లేదు, ఇది ఈశావాస్యోపనిషత్తులోని మంత్రం కదా, యజుర్వేదంలో. ఈశావాస్య ఉపనిషత్తులో ఉంది అది. ఉపనిషత్తులను కూడా మన వేదాల నుంచి వచ్చాయి కదా, కాబట్టి అది మనకి యొక్క మంత్రం కూడా మనకు స్పష్టంగా ఉంది. ఈశావోపనిషత్తు ఎందుకంటే ఆ వేదం నుంచి ఉత్పన్నం కాబట్టి అది వేదాన్ని డైరెక్ట్ గా చెప్పేయచ్చు. ఋగ్వేదంలో మంత్ర సంఖ్య కూడా దాంట్లో మనం చూపించాం కాబట్టి అది 8. ఋగ్వేదం యొక్క మంత్రం చెప్పి మనం చూసుకోవచ్చు. ఇక్కడ ఇది ఏంది? ఋగ్వేదం యజుర్వేదంలో ఉండే అధ్యాయం 40లో మంత్ర సంఖ్య 8 అక్కడ మనం గమనించవచ్చండి. ఓకేనా? అంటే శాశ్వతీభ్య సమాభ్య కలిపి చెప్పుకోవాలి. విశేషంగా పదం కాబట్టి శాశ్వతీభ్య సమాభ్య. సరే, అక్కడ మీకు ఇంకా వేష భాష దీనికి రకరకాల భాషలు ఉన్నాయి. అక్కడ చూస్తే మీకు దీని యొక్క అర్థం ఏంటంటే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. సో ఇదేం చూడాల్సిన అవసరం, దాన్ని కూడా చూడొచ్చు మనము. కాబట్టి ఆ రకంగా ప్రయత్నిస్తుంది. అస్తు అండి. జీ ఇంకా అండి, ఇప్పుడు ఎవరు చెప్పాలనుకున్నా చెప్పండి. హరి ఓం. జీ ప్రభాకర్ శాస్త్రి గారు, దీంట్లో మీ అభిప్రాయం చెప్పండి. ఇంకా హరి ఓం. ప్రస్తావన చేశారు కాబట్టి ఇంకా వేరే వాళ్ళు చెప్పొచ్చు, అదని కాదు. చెప్తుంటే వారికి ప్రాధాన్యత ఇద్దాం, మిగిలిన వాళ్ళు పర్వాలేదు. వారు కూడా మీరు చెప్తే మీరు వాళ్ళకు ధైర్యం వస్తుంది, మార్గం కనిపిస్తున్నమాట. మీరు వారికి ముందు ప్రస్తావించండి, పర్వాలేదు, తర్వాత ఆలోచిద్దాం. అంటే
అద్వైత సిద్ధాంతము అనేటటువంటిది శంకరాచార్యుల వారితో మొదలు కాలేదు. అంతకు ముందే పుష్పదంతాచార్యుల వారిని వారు శివమహిమ్న స్తోత్రంలో అనేక చోట్ల అద్వైత సిద్ధాంత ప్రతిపాదన చేశారు. వారు ఊరికే ఈ అద్వైత సిద్ధాంత ప్రచారకులు మాత్రమే శంకరులు. ఈ విషయం కూడా నా స్వ విషయం నేను చెప్పే మాట కాదు. అనేక చోట్ల పెద్దలు ప్రస్తావించిన విషయాన్నే నేను ప్రస్తావిస్తున్నా కానీ నా సొంత విషయం కాదు. అలాగే వ్యాసుల వారు కూడా బ్రహ్మసూత్రంలో అనేక చోట్ల ఈ అద్వైత సిద్ధాంత ప్రతిపాదనలు చేశారు. ఈ సిద్ధాంత ప్రతిపాదనకి సరైనటువంటి సమాధానం వారికి లభించిన తర్వాతనే శంకరులను తన యొక్క ప్రచారానికి వినియోగించుకున్నారు అని మనకి వినపడుతుంది ఐతిహ్యం. తర్వాత మనకు ఈ అద్వైతం అనేటువంటి మాట ఎందుకు చెప్పారు? ఒకటే అనేటువంటి ఏకత్వం అనే మాట వాడచ్చు కదా. అద్వైతం అనే మాటని ఎందుకు వారు వినియోగించాల్సినటువంటి అవసరం వచ్చింది అనేటువంటి కొంచెం సూక్ష్మంగా విచారణ చేస్తే మనకు సాధారణంగా ఎక్కడ చూసినా ప్రపంచంలో ద్వైతమే. ద్వైతం అంటే ఏం లేదు, నేను ఇతరం ఇదే ద్వైతం. లేదు పరమేశ్వరుడు నేను వేరే, ఇది ద్వైతం. ద్వైతం అద్వైతం అంటే మహోదయ, ద్వైతం అంటే చెప్పారు, అద్వైతం అంటే చెప్పగలరా ప్లీజ్? నేను ప్రతిపాదనకు వస్తున్నాను అమ్మా, నన్ను పూర్తి కానివ్వండి, తర్వాత నేను మళ్ళీ చెప్తాను. మళ్ళీ అడగండి లక్ష్మి గారు. అంటే మరి ద్వైతం అద్వైతం అంటే ఏకత్వమేనా అంటే ఒకటిగా కనపడడం లేదు కదా. అంటే ఏకత్వం ఉన్నది కానీ అనేకత్వంగా, ఏకత్వమే మనం తెలుసుకోవలసింది. అందరిలో ఉన్నటువంటి తత్వం ఏకత్వమే, కానీ కొంత ప్రయత్నపూర్వకంగా తెలుసుకోవలసినటువంటి విషయం అది కూడా ఎందుకని మన అజ్ఞాన మూలంగా, అంటే పూర్తిగా విషయం పరిజ్ఞానం లేని కారణంగా రెండుగా కనిపిస్తోంది. కాబట్టి అంతా ఒకటే, ఉన్నటువంటి తత్వం ఒక్కటే అనేటువంటి విషయం. వీటికి మన యొక్క చిన్న 4 మహావాక్యాలు ఉన్నాయి మనకి. సర్వం కల్విదం బ్రహ్మ, అయమాత్మా బ్రహ్మ, తత్వమసి. సర్వం కల్విదం బ్రహ్మ అనేటువంటిది ముందు గురువు గారు చెప్తారు. ఇంకొంచెం వెళ్ళిన తర్వాత అయమాత్మా బ్రహ్మ అనేటువంటి మాట వారి మాటే వినిపిస్తుంది. ఈ చివరిగా గురువు గారు చెప్పే మాట తత్వమసి, అదే నువ్వు నాయనా అని చెప్తారు. అయితే తర్వాత తనకు అనుభవంలోకి రావాల్సింది అహం బ్రహ్మాస్మి. అది అందుకనే ఇతరులు చెప్పే మాట కాదు, అతనుగా తెలుసుకునేటువంటి విషయం అని పెద్దలు చెప్తారు. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, మనం శ్వేతాశ్వతర ఉపనిషత్తులు అనుకుంటాను ఒక ఐతిహ్యం కనబడుతుంది పంచకోశాల గురించి. నువ్వు ఏమిటి అంటే ముందు ఈ దేహమయ కోసం, అన్నమయ కోసం, జ్ఞానం, తర్వాత మనోమయ కోసం, విజ్ఞానమయ కోసం, ఇంకొక కోశం మర్చిపోయాను, ప్రాణమయ కోసం, అన్నమయ కోశం, చివరిది ఆనందమయ కోశం. అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ అని. ఈ ఆనందం అది శ్వేతాశ్వతర ఉపనిషత్తులోనే అనుకుంటున్నాను నేను. కాదండి తైత్తిరీయ ఉపనిషత్తులో చెప్పారు పంచకోశ దాని కథ వస్తుంది. అందులో గురువు గారు ఏం చెప్తారంటే, నువ్వు వెళ్ళి తపస్సు చేయి, ఇంకా తపస్సు చేయి, ఇంకా తపస్సు చేయి అంటే అప్పుడు అన్నం బ్రహ్మేతి వ్యజానాత్ అంటాడు మొట్టమొదట్లో మ్యాటర్ పదార్థం అని. తర్వాత ప్రాణం బ్రహ్మేతి వ్యజానాత్, తర్వాత మనో బ్రహ్మేతి వ్యజానాత్, తర్వాత విజ్ఞానం బ్రహ్మేతి వ్యజానాత్, చివరికి ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్. ఆనందవల్లి తైత్తిరీయ ఉపనిషత్తు. ఈ 4 చెప్పిన తర్వాత 4వది ఇంక చెప్పడు. ఈ 4 చెప్పిన తర్వాత 5వది ఆనందం అనేటటువంటి విషయం
ఇంకా అది గురువు గారు చెప్పే విషయం, అది అనుభవయోగ్యమైనటువంటి విషయం. అది అది ఇకపోతే ఇంకొక విషయం కూడా ఇది సమయంలోనే ప్రస్తావిస్తాను. అద్వైతానికి మనకు సంబంధించిన వరకు ఎవరైనా ఒక వ్యక్తిని మనం చూపగలమా? మీరు అద్వైతానికి ప్రత్యక్ష ఉదాహరణ అంటే మన సమీప కాలంలో భగవాన్ రమణ మహర్షి దానికి సరైనటువంటి తార్కాణం అని పెద్దలు చాలా మంది చెప్తారు. తర్వాత అద్వైతానికి ఇందాక పద్మావతి గారు ఒక విషయం మనకు నేను చెప్పినట్టుగా చెప్పారు. ఏంటంటే పరమహంస తన యొక్క సాధనా దశలో భైరవి తన యొక్క సాధన చేసుకుంటుండగా భైరవి బ్రాహ్మణి అనేటువంటి ఆవిడ వచ్చి తంత్ర సాధనలన్నీ నేర్పిస్తుంది. తర్వాత పంజాబ్ ప్రాంతం నుంచి వచ్చినటువంటి తోతాప్రియ అయినటువంటి అద్వైత గురువు ఆయన దగ్గర వచ్చిన తర్వాత అంతవరకు పరమహంసకు ఎప్పుడు చూసినా ఏమి చూసినా పరమేశ్వర్ ప్రత్యక్షంగా అవ్వడం, ఆవిడ మాట్లాడడం, ఆవిడ తనను మార్గదర్శనం చేయడం లేదు తెలియజేయడం జరిగేది. ఎప్పుడైతే తోతాపురి వచ్చి నువ్వు ధ్యానంలో కూర్చో అనగానే తన యొక్క నొసటన ఒక అక్కడ ఉన్నట్టు గాజు పెంకు తీసుకుని గట్టిగా నొక్కి పట్టారు. ఆ సమయంలో ఉన్నత భూమికలకు ఆయన మనస్సు చేరుతుంది. చేరంగానే ఆయనకు కాళీమాత దర్శనమిస్తుంది. దర్శనమిచ్చిన తర్వాత ఇంకో దాన్ని నీ యొక్క అంతవరకు చేసిన బోధ ఏదైతే ఉపనిషత్తుల్లో బోధ ఉందో తద్వారా నీవు ఒక జ్ఞాన ఖడ్గంతో నామరూపాలను ఛేదనం చెయ్యి, నామరూపాలను ఛేదనం చెయ్యి అని చెప్పి ఆయన గట్టిగా ఆదేశించడం చేత అప్పుడు దానికంటే ఉన్నతమైనటువంటి భూమికకు ఆయన యొక్క మనస్సు చేరుతుంది అని మనకు అనేక కావ్యాల్లో కనపడుతుంది. అంటే ఏ నామరూపాలు ఉన్నంత వరకు కనపడేటటువంటిది అద్వైతమే, ద్వైతమే. నామరూపాలకు అతీతమైనటువంటి పరిస్థితి మాత్రమే అద్వైతము అని మనకి స్పష్టంగా తెలుస్తుంది. ఇకపోతే మనకు కృష్ణ భగవానుడు అనేక చోట్ల అద్వైతం గురించి ప్రస్తావన చేశారు. అలాగే అనేక చోట్ల అంటే ప్రధానంగా భక్తి గురించి ప్రధానం చేస్తూ భక్తి ప్రాధాన్యత ఉన్నదా లేదా అంటే ఒక భాగవతంలోనే ఒక చోట ఉదాహరణ చెప్తారు. నేను జ్ఞానాన్ని కూడా ఇస్తాను కానీ భక్తిని మాత్రం అంత తేలిగ్గా ఇవ్వన్నైనా. భక్తికి నిర్వచనం కూడా మనకు నారద భక్తి సూత్రాల్లో కనబడుతుంది. సా పరమ ప్రేమ రూప భక్తి ఇత్యుచ్యతే అని కనబడుతుంది. భక్తి అంటే దానికి గోపికలు లేదు రాధాదేవి పరమ భక్తికి తార్కాణము అని చెప్తారు. అంటూ ఐతిహ్యం కూడా కనబడుతుంది మనకి. ఎవరో కృష్ణుడికి ఏదో శిరోవేదం వచ్చిందని, ఆయనకి ఏదో శిరోభారం తగ్గాలంటే భక్తుల యొక్క పాదధూళి ఇస్తే నాకు తగ్గుతుందని ఆయన చెప్పారని, అది ఐతిహ్యమైనప్పటికీ కూడా భక్తి యొక్క ప్రాధాన్యతను వివరిస్తుంది. దీనికి ఇంకో రెండు ఆ సమయంలో సత్యభామాదేవి రుక్మిణీదేవి కూడా వాడు అమ్మో నా పాదులు ఆడికి ఇవ్వడమా అంటే ఉన్నత అద్వైత భూమికకి జ్ఞానం కూడా ఒక ఆటంకం అవుతుంది ఒక స్థితికి వెళ్ళిన తర్వాత. అది అందుకని మాత్రమే ఆ విషయాన్ని ఉటంకించాను. ప్రభాకర్ గారు, ఇవన్నీ మనకు ఇవన్నీ విషయాలు ఉన్నాయండి. అది మీరు చాలా మంది రకరకాలుగా దీని గురించి వ్యాఖ్యానించారు. అందుకే మనం ఇటువంటివి ఇట్లా కథనాలు చెప్పుకుంటూ పోతే ఒక్కొక్క విద్వాంసుడి యొక్క చూపించిన ఇప్పుడు మీరు చెప్పిన 4 మహావాక్యాలు తత్వమసి, అహం ఖలు బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి, లేదంటే ఇదం ఖలు బ్రహ్మమయం అని చెప్పి మీరు 4 వాక్యాలు చెప్పారు. ఇవన్నీ అవే ప్రమాణం. దాన్ని బట్టి బ్రహ్మమయం అంటే ఏంటి, బ్రహ్మ మొత్తం సంపూర్ణ బ్రహ్మమయం అంటే ఆ బ్రహ్మ ఉత్పన్నం చేసామని చెప్పి వేదమంత్రం ద్వారా చెప్పుకున్నామంట. ఇదంతా దాని వల్ల సాధ్యమైంది. కానీ ఇక్కడ తత్వమసి అన్నప్పుడు అది నువ్వే అని చెప్పినప్పుడు అక్కడ ఆత్మ ఉంది. కానీ ఆత్మ అంటే ఆత్మస్వరూపం ఉంది. ఎందుకంటే పరమాత్మ దర్శనం కావాలంటే ముందు ఆత్మదర్శనం కావాలి. నువ్వు ఆ స్థితిని పొందినప్పుడు తత్వమసి అని చెప్పి అక్కడ ఆ స్థితులు చెప్పాడు గురువు. ఏం చెప్పాడు, అది నువ్వేనైనా అది నీ ఆత్మస్వరూపం తెలుసుకో.
ఆ స్వరూప అవస్థలో స్థితమైనప్పుడు ఆ కేవలం స్వరూపం నీలో కలుగుతున్నావు అంట. నువ్వు తెలుసుకున్నప్పుడు ఆ పరమాత్మ సాక్షాత్కారం అవుతున్నావు అంట. అవి అంతవరకు మనకు ఓకే. దాన్ని బట్టి మనము ఇది ఇలా అని చెప్పడం కష్టము. కాబట్టి మనకు ఇవన్నీ ప్రమాణాలు ఎప్పుడు చూపించవచ్చు అంటే, మనకు వేదం ప్రమాణం, ఎందుకంటే అన్నిటికీ ఆధారం వేదం. కాబట్టి వేదంలో ఉండే ప్రమాణాలు మనకు దొరకకపోతే, ఎందుకంటే అది అత్యంత సూక్ష్మమైనది, సామాన్య వ్యక్తికి దాని యొక్క అర్థం తీయడం చాలా కష్టము. ఎంతో నిర్లేపంగా, ఎంతో యోగ్యత ఉంటే, ఎంతో సాధన అనుష్ఠానం ఉంటే కానీ మనము అది సంకేత రూపంలో ఉన్నాయన్నమాట. సాక్షాత్ మనకు ఉపలబ్ధం కావు. ఇవన్నీ ఉపనిషత్తులు కావచ్చు, మనకి వేరే ప్రకరణ గ్రంథాలు కావచ్చు, మనుస్మృతి కావచ్చు. ఇక్కడ వీటి గ్రంథాల్లో మనకు అన్ని ఒక విషయం అంతా ప్రస్తావించారు. ఒక విషయం అంతా పక్క తీసి ఆత్మ విషయం, పరమాత్మ విషయం, ప్రకృతి విషయం, భిన్న భిన్నంగా విషయాలు ఉన్నాయి. దాన్ని బట్టి మనం ప్రస్తావించుకోవచ్చు. కానీ అవి మనకు వేద ప్రమాణం దొరకనప్పుడు ఈ ప్రమాణాలు మనం ప్రమాణిక తీసుకోవచ్చు. ఇవన్నీ ప్రామాణిక గ్రంథాలే, ఇవి మనం ప్రమాణం తీసుకోవచ్చు. మనం వేదమే ప్రమాణం దొరికినప్పుడు మనం వీటన్ని కూడా మళ్ళీ చూపించాల్సిన అవసరం లేదు. దాని మర్మం అనేది మనము అది ఏ రకంగా తీసుకోవచ్చు. దృష్టికోణం అందరికి లక్ష్యమైతే పరమాత్మ యొక్క అభిప్రాయం ఉంది. అంటే ఇక్కడ నేను ప్రతిపాదన చేస్తున్న విషయం ఏంటంటే, పరాభక్తి ఏదైతే చెప్పారో దానికి అద్వైతానికి ఏమీ తేడా లేదు. పరాభక్తి అని ఎక్కడైతే నిరూపించారో పెద్దలు, దానికి అద్వైతానికి ఏమీ తేడా లేదు. మనం అవన్నీ అద్వైతం గురించి అది విషయం అయితే ఉండేదన్నమాట. అక్కడ మనకు చెప్పుకోవడానికి మనకు ఏదైనా ఆ శ్లోకం కానీ అట్లా మనం దాని గురించి చర్చించవచ్చు. ఈ వ్యాఖ్యలు చాలా మంది రకరకాలు చేశారు. అది మీరు చాలా మంది చెప్పారు. ముగిస్తాను స్వామి, నేను ఒక్క వాక్యం చెప్పి ముగిస్తాను. కాబట్టి అది చెప్తున్నా. అంటే చాలా మంది ఉన్నారు కదా, అవి ఏమైనా మనకు అవి శ్లోకాలు ఉంటే దాన్ని చూడొచ్చు అనమాట. మనం అట్లా ప్రయత్నం చేయండి. నేను ఒక్క ముగింపు వాక్యం చెప్పి ముగిస్తాను. అందుకనే మన యొక్క శంకర భగవత్పాదులు ఒక మాట పనిచేశారు. విష్ణు షట్పది స్తోత్రంలో తర్వాత వివేక చూడామణి గ్రంథంలోను వారు ప్రతిపాదన చేశారు. జ్ఞానానికి అత్యంత అవసరమైనటువంటి ముడిసరుకు భక్తి అనే మాట. అందుకని భక్తి లేక జ్ఞానము రాదు, జ్ఞానము లేక మనం సాధించలేము. కాబట్టి ఈ విషయాన్ని అత్యంత గొప్ప సాధనలో అనేక జన్మల ద్వారా నైరంతర్యంగా చేసుకుంటేనే మనకు ఆ భూమిక లభిస్తుంది. ఆ ద్వారా మనం ఒక మార్గంలోకి వచ్చాం కాబట్టి యోగ మార్గంలోకి మనం ప్రయత్నించుకుంటూ అద్వైత స్థితి లభించే వరకు మనం సాధన చేద్దామని అందరినీ కోరుకుంటూ, అలాంటి అవకాశం ఇచ్చిన పెద్దలకి అందరికీ నమస్కారం చేస్తూ సెలవు. నమస్కారం అండి ప్రభాకర్ రావు గారు. మీరు చెప్పిన అదే వివేక చూడమణిలో జగద్గురు ఆదిశంకర భగవత్పాదులు చెప్పింది మోక్ష సాధన సామగ్ర్యాం భక్తిరేవ గరీయసి. అదే ఇప్పుడు ఈ వాక్యాన్ని మీరు చెప్పారు. తర్వాత పంచకోశ వివరణ అన్నది తైత్రీయోపనిషత్తులో ఉంది. ఇంకొక మాట తర్వాత అండి, మహావాక్యాలు అని చెప్పారు కదా మీరు. మహావాక్యాలు ప్రజ్ఞానం బ్రహ్మ, అయమాత్మ బ్రహ్మ, తత్వమసి, అహం బ్రహ్మాస్మి, ఈ 4 మహావాక్యాలు అని శ్రీ సుఖరహస్యోపనిషత్తులో ఉన్నది. ఈ 4 మహావాక్యాలు ప్రజ్ఞానం బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ, సర్వం కల్విదం బ్రహ్మ కాదు, ప్రజ్ఞానం బ్రహ్మ కదా. కాదు, నేను మహావాక్యాల మీద పిహెచ్డి చేసి డాక్టరేట్ పొందాను. నా ప్రతిపాదన ఏంటంటే ఈ 4 మహావాక్యాలు కలిసి చెప్తున్నది సర్వం కల్విదం బ్రహ్మ అనే మూలాధార మహావాక్యము అని ఒక పేరు పెట్టాను. దానికి ఫండమెంటల్ మహావాక్య అని పెట్టా. ఈ 4 మహావాక్యాలు అన్నది మనకి ఎలా తెలుస్తుంది అని అంటే, శ్రీ సుఖ రహస్య ఉపనిషత్తు అని ఉంది, ఆ ఉపనిషత్తులో చెప్పారు. కనుకే ఈ 4 మహావాక్యాలనే ఆదిశంకర భగవత్పాదులు 4 పీఠాల ఆచార్యులకి, తన 4 ముఖ్య అనుచరులకి ఇచ్చారనమాట. ప్రజ్ఞానం బ్రహ్మ, అయమాత్మ బ్రహ్మ, తత్వం అసి, తత్వమసి, అహం బ్రహ్మాస్మి, ఇవి 4 మహావాక్యాలు. వేదాంత సారంలో కూడా ఈ మహావాక్యాల గురించి చెప్పారు మేడం. చాలా చోట్ల చెప్తారండి అన్నిటినీ. తర్వాత విద్యారణ్యుల వారు కూడా అద్వైతం యాక్చువల్లీ ఉన్నది ఉపనిషత్తులలో.
వేదసారం ఉపనిషత్తులు. ఉపనిషత్ సారము ఏమిటి అంటే అద్వైత బోధే. ఉపనిషత్తుల్లో ఉన్న అద్వైతాన్ని గౌడపాదాచార్యుల వారు, శంకర భగవత్పాదుల గురువు గారు గౌడపాద కారికలలో ప్రతిపాదించిందంతా కూడా అద్వైతమే. దీన్ని వ్యాప్తి చేసినది ఆదిశంకర భగవత్పాదులు. తర్వాత స్వామి విద్యారణ్యుల వారు కూడా అద్వైతం మీద అద్భుతమైన పెద్ద పెద్ద గ్రంథాలు చాలా మంది రాశారు. సో ఇది సిద్ధాంతీకరించబడిన ముఖ్యమైన సిద్ధాంతం ఏది అంటే ఇప్పుడు మనమందరం విశ్వసిస్తున్నది అద్వైతం. కానీ శంకర భగవత్పాదులు కూడా ద్వైతం లేదు అనలేదు. ఆయన కూడా వ్యావహారిక సత్యము, పారమార్థిక సత్యము అని చెప్పారు. ఈ ప్రపంచంలో ఈ నానాత్వం అనేది ఉంది, ఈ ద్వైతం అనేది ఉంది. నామరూపాలు ఉన్నంత వరకు ద్వైతం ఉంటూనే ఉంటుంది. ఎప్పుడైతే నామరూపాలు చెప్పేది, ప్రతిపాదించేది కేవలము ఆత్మతత్వాన్ని అనే జ్ఞానం, ఇప్పుడు బంగారం ఉంది, అనేక రకాల ఆభరణాలు ఉన్నాయి, ఉంగరాలో, గొలుసులో, గాజులో ఇలా చూస్తూ ఉంటే ఇది ద్వైతం. వీటన్నింటిలోనూ ఉన్నది బంగారమే అని గ్రహించడం అద్వైతం. అలాగే ఇప్పుడు ఎలక్ట్రిసిటీ, విద్యుత్ శక్తి ఉంది. ఈ విద్యుత్ శక్తి ఒక్కటే, కానీ దాని వల్ల మిక్సీలు, గ్రైండర్లు, బల్బులు, మైకులు ఎన్నో పనిచేస్తున్నాయి, పరికరాలు. ఈ పరికరాలతో పని చేయిస్తున్నది విద్యుత్తు, అది అద్వైతం. ఈ పరికరాల ద్వారా పనిచేస్తోంది అని మనం తెలుసుకోవడం అన్నది, ఇప్పుడు ఇలా స్విచ్ వేస్తే లైట్ వెలుగుతుంది, ఇది ద్వైతం. నామరూపాలు ఉన్నాయి, మన నామరూప జగత్తులోనే ఉన్నాము. కానీ నామరూప జగత్తులోనే నామరూప రహితమైన ఏ తత్వం వల్ల నామరూపాలు భాషిస్తున్నాయో దాన్ని గ్రహించండి అని చెప్పారు. అది అద్వైతం అని మనకి ఉపనిషత్తులు బోధించాయి. అస్తు అండి. ఇప్పుడు అదే నామరూపాలు, ఇప్పుడు మనం అవి లేకుండా ఎప్పుడైతే మనం ఆ స్థితిని పొందగలుగుతాం, ఆత్మతత్వం తెలుసుకుంటామో, అదే నాకు తెలిసి ఇక్కడ నా అభిప్రాయం చెప్తున్నా అండి. ఇప్పుడు మనము పరమాత్మ నుంచే పక్కన పెడదామండి. ముందు మొట్టమొదటి ఆత్మస్వరూపం వచ్చినప్పుడు ఆ స్థితి భిన్నంగా ఉంటుంది. దాంట్లో పూర్తిగా ఆత్మమయం, పరమాత్మమయం అయిపోతామంటే ఆత్మమయంగా పూర్తిగా వేరుగా చూడటం అనమాట. అందుకే హం బ్రహ్మాస్మి అనే స్థితిని పొందుతున్నాం అన్నమాట. అంటే వీళ్ళని ఆత్మ వరకే నాకు అనిపిస్తుంది ఇక్కడ చెప్పిన మహావాక్యాల ప్రకారం కావచ్చు, అని అర్థం తీసుకుంటే కూడా. ఇక్కడ వేరు దాని అదంతా ఒకటే అని చెప్పి మనం ఇప్పుడు ఏం చెప్పాలి, వ్యాఖ్యానించినాం. కేవలం మనకి శబ్ద ప్రమాణ ఆధార ప్రకారంగా గురువు చెప్పిన వచ్చిన ఆధార ప్రకారంగా మనం వ్యాఖ్యానిస్తున్నాము. అంతవరకు ఓకే. మనం అందుకే అంతవరకు ఆత్మ వరకు వచ్చినప్పుడు ఆత్మ తర్వాత ఇంకా స్థితి ఇంకా కూడా ఉందన్నమాట. ఎందుకు అత్యంత శక్తి సామర్థ్యం పరమాత్మ తత్వాన్ని మనం దర్శించుకోవాలంటే ముందు అంతవరకు వెళ్ళగలిగినప్పుడు ఆ స్థితిలో మనకు ఎంతో స్థితిని ఉన్నత స్థితి కలుగుతుందన్నమాట. ఆ స్థితికి వెళ్ళినప్పుడు అహం బ్రహ్మాస్మి, నేను బ్రహ్మని అయిపోయాయని చెప్పి స్థితి మనం శంకరాచార్య యొక్క మనకు సిద్ధాంతం స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా ఆత్మ వరకు అని చెప్పి నాకు అనిపిస్తుంది. దాని తర్వాత ఒక తత్వం, పరమాత్మత్వం ఉంది. అక్కడ పోయినాక ఆత్మ పరమాత్మ దర్శనం కూడా అవుతుందని చెప్పి మనకి ఈ ప్రమాణం ద్వారా మనకి ఇప్పుడు ఇచ్చిన వ్యాస భాషం కావచ్చు, ఇంకా అన్ని షడ్దర్శనాలు కావచ్చు, వేదాలు కావచ్చు, త్రితకత్వాన్ని చూపిస్తున్నామంటే అలా వ్యాఖ్యించాను. కాబట్టి మనకు ముందు లక్ష్యం అందరికి కూడా ఆత్మ వరకు వెళ్ళడము. అది ఆత్మని భావించి వెళ్ళొచ్చు, మనం పరమాత్మని భావించవచ్చు, అంతా ఒకటే భావించి వెళ్ళినా దాంట్లో మనకి ఏ దోషం లేదు. మన లక్ష్యం మటుకు అందరికి ఒకటే విధంగా ఉంది. కాబట్టి మనం దాన్ని తీసుకోవడం, దృష్టికోవడం భిన్న భిన్నంగా ఉందనిపిస్తుంది. అక్కడ ఆత్మ అంటున్నా, అక్కడ ఏదంటే అంతా కూడా ఆత్మ అంటే ఆత్మ కాదని చెప్పి మనం చెప్పుకుంటున్నాం. అది ఏది ఏమైనా కూడా మనం ముందు అంతవరకు వెళ్ళాలంటే మార్గం అయితే ఒకటే. ఆత్మను పరమాత్మ ఆత్మే అనుకున్నాము, లేదా పరమాత్మ అనుకున్నాము, ఏదో ఒకటే అనుకుంటే అంతవరకు వెళ్ళాలంటే ముందు మన ఆత్మస్వరూపం దర్శించుకోవాలన్నా లక్ష్యం అయితే ఇదే. కాబట్టి ముందు అంతవరకు అయితే మనం ప్రయత్నించాలి. అది తర్వాత ఆ స్థితిని పొందిన తర్వాత మనకు స్పష్టత వస్తుంది. ఈ విషయంలో మనము అనుభవం ద్వారా అటువంటి యోగి మనం చూపించే తాత్వికంగా, ప్రత్యక్షంగా. కాబట్టి ఇది అనుభవగమ్యమైనటువంటి స్థితి. అది మనం వ్యక్తపరచలేము, అనుభవం ద్వారా తెలుస్తూ ఉంటుంది అని నేను భావిస్తున్నాను. వాస్తవాన్ని చాలా మంది రకరకాలుగా వ్యాఖ్యానించారు. సంతోషం అండి. మీ పేరు కొంచెం, మీ నంబరు కొంచెం పెడితే. జీ, ఏ నంబర్ అండి? ఇప్పుడు మీరు చెప్పారు విశాలాక్షి గారేనా? ఎవరు ఇప్పుడు పిహెచ్డి చేశారు చెప్పారు కదా? అది డాక్టర్ విశాలాక్షి గారు. విశాలాక్షి గారి నెంబర్ మంత్రపాఠ అయిపోయిందా చూద్దామండి. మంత్రపాఠ అయిపోయిందాక నెంబర్ రాసుకోండి. చెప్పు. హరి ఓం. ఇక్కడే ఉంటారు. సో
ఇది విషయం అండి. సో ఇట్లా ఈ విషయంలో మనం ఎంతైనా చర్చించుకోవచ్చు. అంటే ముందు ఆత్మ వరకు వెళ్ళడం మన లక్ష్యం కాబట్టి దీంట్లో, ఎందుకంటే మనమే కాదు, మనకంటే పూర్వ విద్వాంసులు పండితులు కూడా చాలా మంది దీని మీద చర్చించారు. అద్వైత ద్వైతం, విశిష్టాద్వైతం, దాంట్లో అన్ని రకాలుగా మతాలు ఉన్నాయి. కానీ ఏదేమైనప్పటికీ కూడా మన అందరి లక్ష్యం ఒకటే కాబట్టి ముందు ఆత్మ, అది ఏదాన్ని ఆత్మను భావించుకోవడం, పరమాత్మను భావించుకోవడం మనం ప్రయత్నం చేద్దాం. అక్కడి వరకు వెళ్ళినాక మనకి స్థితి ప్రత్యక్షంగా అనుభవం అవుతుంది. కాబట్టి అంతవరకు మనకి వెళ్ళి దీంట్లో ఎక్కువగా మనం ఎక్కువ ఇన్వాల్వ్ కాకుండా మనం ప్రయత్నం కంటిన్యూ చేసుకుంటూ మనం అంతవరకు వెళ్ళగలిగినామంటే అప్పుడు మనకు స్పష్టం అవుతుందని చెప్పి మనం ఈ విషయాలు ఎక్కువగా సిద్ధాంతం తెలుసుకోవడం వరకు ఓకే. కానీ ఇదే మనం గట్టిగా పట్టుకొని దాంట్లో సమయాన్ని మనం కాలక్షేపం చేయడం కన్నా దాని కోసం ప్రయత్నం ఏవైతే దానికంటే ముందు చేయాల్సిన కర్మలు ఏవైతే ఉన్నాయో వాటిని చేసుకుంటూ ముందుకు వెళ్తేనే బాగుంటుందని చెప్పి నా అభిప్రాయం అండి. సో ఈ విషయంలో అందరికీ అదే ఉంటుంది. సో ముందుగా ముఖ్యమైన సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో మనకు సామాన్యంగా వెళ్ళడానికి అవి ఆచరిస్తూ పాటిస్తూ మనం ముందుకు వెళ్దామని చెప్పి వ్యక్తపరుస్తున్నాను. వస్తుంది ఇందులో ఎవరికైనా ఇంకేమైనా చెప్పాల్సిన విషయం అని చెప్పండి. రేపు ఇంకా మనం దీని గురించి ఎంత చర్చించుకున్నా అవే ఉంటాయండి నాకు తెలిసి. ఇంకా ఎందుకంటే మీరు చాలా ప్రభాకర్ గారు కావచ్చు, విశాలాక్షి కావచ్చు, వ్యక్తపరిచే అంతకన్నా ముందు వక్తలు కూడా చెప్పారు. సో ఇదే విషయాన్ని మనం ప్రస్తావించగలుగుతాము కాబట్టి ఈ విషయాన్ని ఇక్కడ ఎంతో స్టాప్ చేద్దామండి. జీ శోభనాథ్ గారు స్టాప్ చేద్దాం అన్నారు. నేను ఒక్క మాట చెప్దాం అనుకున్నాను. ఇదో చెప్పచ్చు, మనకి అవకాశం ఉంది. అంటే రేపు మళ్ళీ ఇదే బిందు తీసుకోకుండా వేరే బిందు తీసుకుందాం. అలాగే నేను ఎక్కువ చెప్పను, కొద్దిగా చెప్తాను. చెప్పండి. మన వేదంలో ఒక మాట ఉందండి, వేదంలోనే ఉంది ఇది. ఇది ఏంటంటే వాగాడంబరం ఏవ మృత్తికేవ సత్యం అంటే ఏంటి? దీని అర్థం ఏంటంటే ఇప్పుడు బంగారం ఉంది, ఆ బంగారం వచ్చేటప్పటికి సత్యం. ఆభరణాలు ఎన్నో కొన్ని వందల వేల రకాలు ఉన్నాయి, అన్ని దేశాలలో ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆభరణాలు, ఇవన్నీ కూడా వాటి పేర్లని వాగాడంబరమే. అలాగే మనం అందరము ఇవన్నీ కూడా సత్యం అనుకున్నదంతా కూడా ఈ ఆడంబరం వాటితోనే అందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి అదే సత్యం అనుకుని ఆ భ్రమలో అందరూ జీవించేస్తున్నారు. కానీ సత్యం అనేది అటువంటిది ఒక్కటే, అది బంగారం. అలాగే మృత్తికేవ సత్యం, మన్నే సత్యం. కొండలు పెద్దయ్యి, బాణలు, ఇవన్నీ మూతలు, ఇవన్నీ రకరకాలు ఉంటాయి. కానీ వీళ్ళంతా రకరకాలు వీటిని వేరువేరుగా చూసి వాటిలోనే జీవించేస్తున్నారు. కానీ ఒక మెట్టు పైకి ఎక్కమని చెప్పి మన వేదాలు చెప్తున్నాయి. సత్యం ఏంటో దాన్ని గుర్తించు. నువ్వు ఈ అన్ని వస్తువులతో నువ్వు ఈ వాగాడంబరం ఇవన్నీ పేర్లు అనమాట. వాగాడంబరం అంటే ఏంటి? మనం మంచినీళ్ళు అంటాం, హిందీలో పానీ అంటారు, ఇంకోళ్ళు తన్నీరు అంటారు, ఇంకోళ్ళు రకరకాల పేర్లు. వీటితో ఏదే పేరున్నా అవన్నీ కూడా మిథ్య అని చెప్తోంది శాస్త్రం. మిథ్య అంటే లేదని కాదు అవన్నీ ఆడంబరమైన, ఒకళ్ళు ఒక పేరు పెట్టుకుంటారు. అలాగే పాణిని మహర్షి ఆయన సూత్రాలు రాయడానికి ఆయన ఒక పేర్లు పెట్టుకున్నాడు. వృద్ధి అంటే బయట ప్రోగ్రెస్ అని, ఇక్కడ వృద్ధి అంటే 3 అక్షరాలకి పెట్టారు వృద్ధి. అలాగే ఇవన్నీ కూడా మన అవసరాలను బట్టి పెట్టుకున్నటువంటి వస్తువులకి పేర్లే. కానీ వాటిలోంచి ఎవరైతే మెట్టు పైకెక్కుతారో, సత్యాన్ని గ్రహిస్తారో, వాళ్ళు ఆ యొక్క అసలైనటువంటి లక్ష్యాన్ని చేరుకుంటారో అని చెప్పి దాంట్లోకి ఎదగాలి అని చెప్పి చెప్తోంది. అది ఎవరైతే ఎదుగుతారో, ఆ సత్యాన్ని ఎవరైతే గ్రహిస్తారో వాళ్ళకి జ్ఞానం ఉన్నట్టు. మిగతాదంతా కూడా అవిద్య అని చెప్తోంది. ఈ వస్తువులతో ట్రీట్ చేసే వాళ్ళంతా అవిద్య. విద్య అనేది ఆ సత్యాన్ని ఎవరైతే గ్రహిస్తారో అదే విద్య. ఈ వస్తువులతో వాగాడంబరంతో ఎవరైతే జీవిస్తున్నారో ఇదంతా అవిద్యలో జీవించినట్లే అని చెప్పి శాస్త్రం చెప్పిందండి. ఇది నాకు తెలిసిన ఒక విషయం మీకు చెప్తున్నాను, తప్పులుంటే క్షమించండి. ధన్యవాదాలు. ఇది చాంద్రోగ్యోపనిషత్తులో ఉందండి. వాచారంభణం వికారం నామధేయం మృత్తికేత్యేవ సత్యం అని గురువు గారు తన శిష్యునికి ఈ ఆత్మతత్వాన్ని తత్వమసి శ్వేతకేతోసాయ ఏషోని మైతదాత్మ్యం ఇదుగుం సర్వం తత్సత్యం స ఆత్మ తత్వమసి శ్వేతకేతో అని ఆరుని అనే తండ్రి గురువు తన కొడుకైన శ్వేతకేతువుకి 9 సార్లు తత్వమసిని బోధించారు. మీరు చెప్పింది ఇది చాందోగ్యంలోది, చాలా బాగా చెప్పారు మీరు, కరెక్టే. ఏ ఉపనిషత్తు అయినా వేదంలోది కనుక వేదంలోది అని అనవచ్చు మనం. అందుకే ఇవి అంటుంటాం మనకి, ఎందుకంటే ఇవన్నీ చాలా సూక్ష్మమైన బిందు రూపంలో ఉంటాయి. మనకు అవి అర్థం చేసుకునే సామర్థ్యం లేదు కాబట్టి మన విద్వాంసులు, మహర్షి మహర్షులు అంతా కూడా ఈ మనుస్మృతి కావచ్చు, ప్రకరణ గ్రంథాలు, ఇవన్నీ బ్రాహ్మణ గ్రంథాలు కావచ్చు, దర్శనాలు కావచ్చు, మనకు అవి ఇచ్చారనమాట అర్థం చేసుకోవడం కోసము. ఇప్పుడు అవి మనకు డైరెక్ట్ గా లేనప్పుడు ఈ ప్రకరణ గ్రంథాలు ప్రామాణికంగా ఇచ్చేసి మనం చెప్పొచ్చు. ఇవన్నీ కూడా ప్రామాణిక గ్రంథాలే. మన దృష్టికోణం ఇప్పుడు వారు చెప్పినట్టుగా మనకు అందరూ చెప్తున్నారు.
దృష్టికోణం భిన్న భిన్న రకరకాల పేర్లు పెట్టుకుని శబ్ద భేదం ద్వారా మనం రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాము. అందరికీ తత్వం అప్పుడు అదే ఆ ముక్తిని పొందాలి, ఆత్మానందాన్ని పొందాలి, పరమాత్మ యొక్క ఆనందాన్ని పొందాలి, అందరి లక్ష్యం అదే. కానీ మార్గాలు భిన్న భిన్నంగా మనం వెళ్తున్నాము, కానీ లక్ష్యం ఒకటే కాబట్టి దాంట్లో మనం అంత దీని విషయంలో సూక్ష్మంగా ఏం ఆలోచించాల్సిన అవసరం లేదు. కాబట్టి అందరూ ఒకే మార్గంలో ఉండవు, అదే విధంగా మనం ప్రయత్నం చేస్తూ పోతుంటే మన లక్ష్యం సిద్ధిస్తుందని ఆశిస్తున్నాను. అస్తు అండి. గురుగారు ఒక్క విషయం అండి, నేను ఒక్క విషయం అడగాలనుకుంటున్నాను. చెప్పండి. అంటే ఏం లేదు, ఇప్పుడు మనము ఇది చదువుకుంటున్నది ఇవన్నీ కూడా ఈ జ్ఞాన సముపార్జన కోసము మనం అందరం కూడా ట్రై చేస్తున్నాము, ప్రయత్నిస్తున్నాము. అది మన సమాజానికి ఎట్లా ఉపయోగపడాలి అనేది ఒక రోజు రేపు వీలైతే రేపు పెట్టండి. అందరు మనము చదువు వ్యక్తిగతంగా ఆధ్యాత్మికంగా పైకి ఎదగాలని చూస్తున్నాము, సమాజానికి ఇది ఎట్లా ట్రాన్స్ఫర్ చేయాలి అనే దాని మీద కూడా మనం దృష్టి పెట్టి దాని మీద కూడా కొంత ఆలోచించాలి అని అనిపిస్తోందండి. అంటే మీ ఇష్టము, ఒకవేళ వీలైతే రేపు ఒక్క రోజు అది పెట్టండి, అందరూ అభిప్రాయాలు చెప్తే బాగుంటుంది అనిపిస్తుందండి. ఎందుకంటే మనం సమాజం బాగుంటేనే మనం బాగుంటాం, సమాజంలోకి వెళ్ళాలి ఈ జ్ఞానం, మనము ఏదైతే నేర్చుకుంటున్నామో తెలుసుకుంటున్నామో దాని గురించి. ఎందుకంటే ఈ వేదాలు కానీ ఉపనిషదాలు ఇవన్నీ కూడా ఆధ్యాత్మిక జ్ఞానము, ఇవి మామూలు ప్రజలు ఎవరు కూడా ఆ స్థాయికి రాలేదు. మరి వాళ్ళకి ఏ రకంగా ఈ విషయాలు వాళ్ళకి ఎట్లా అర్థమయ్యేటట్టు మనం చెప్పాలి, మన వ్యక్తిగతంగా మనం ఏం చేయగలము, దీని మీద ఒక రోజు రేపు వీలైతే రేపు అందరిని అభిప్రాయాలు చెప్పమని మీరు చెప్తే బాగుంటుందని అనుకుంటున్నాను. సరేండి, ఖచ్చితంగా మీరు చెప్పిన విషయం అందరూ కూడా వింటున్నారు ఇక్కడ. అది ఏ రకంగా ప్రస్తుతం చూడు రకాలందుకే ముందు దీంట్లో ఏంటంటే, ముందు మనం సమాజానికి ఏమగలుగుతాం కానీ ముందు నేను ఏం చేయగలుగుతున్నాను, నాలో ఉండే కర్తవ్యం నేను చేయగలుగుతాను, సమాజంకి ఏ రకంగా ఇవ్వగలుగుతానో ముందు మనలో ఆ సామర్థ్యాన్ని పెంచుకోవాలి. సామర్థ్యం పెంచుకున్నప్పుడు ఆటోమేటిక్గా అది అందచేయడంలో పెద్ద మన కష్టం అనిపించండి. కాబట్టి ముందు అటువంటి శక్తి యోగ్యత అంటే 10 మందికి ఇచ్చే విధంగా ఏ రకంగా ఇస్తే అది సమాజంలో ఉపయోగపడుతున్నది. ముందు మన యొక్క సామర్థ్యం, మన యొక్క బరువును పెంచుకోవాలి, మన యొక్క యోగ్యతను పెంచుకున్నప్పుడు అది రకరకాలుగా పంచిపెట్టవచ్చు. మన రకాల విద్వాంసంతా పండితులంతా ఇదే విధంగా వాళ్ళు చేశారు కాబట్టి పంచిపెడుతున్నారు. దాని ప్రకారం భిన్న భిన్నంగా ఉండొచ్చు, ఏదో ఏ క్షేత్రంలో ఉండదో ఆ క్షేత్రంలో తో భిన్న అనుభవాలు కూడా మీలో ఉండొచ్చు కూడా. ఒకవేళ మీరు అలా షేర్ చేస్తేనా ఖచ్చితంగా అది రేపు తీసుకుందామండి. లేకపోతేనా మీరు ఖచ్చితంగా ఉంటే ఖచ్చితంగా ఈ విషయమే చర్చిద్దాము. లేకపోతేనా మనం ఏదో ధ్యానం చాలా రోజులు అనుకుంటూ ఉన్నాం చేయాలని చెప్పి, ఈ 2-3 రోజులు మనము పూర్తిగా ధ్యాన అభ్యాసం ఎలా చేయాలని చెప్పుకున్నాం, ఒకసారి అడుక్కున్నాం. కాబట్టి ధ్యానం చేద్దామండి. 1 గంట సేపు కూర్చొని ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి మనం ఏదో చెప్పుకుంటా చేస్తే కొందరికి అనుకూలంగా ఉంది అని చెప్పారు కదా. చూద్దాం, రేపు ఏమైనా విషయాలు ఇంకేమైనా చెప్పాలంటే, మీ అభిప్రాయాలు చెప్పాలంటే అవకాశం ఇద్దాము. ఒకేలా లేని పక్షంలో మనం ధ్యానం అభ్యాసం చేద్దాం. రేపు ఎల్లుండి ధ్యానం పూర్తిగా 1 గంట సేపు కూర్చొని ఎలా ఎంతసేపు కూర్చోగలుగుతాం మనం ఆ రకంగా సిద్ధమై ఉండండి. మీరు కొంచెం మానసికంగా ప్రిపేర్ అయ్యండి. ధ్యానం చేద్దామని ఇంకా అంతకంటే ముందు అని చెప్పాలని చెప్దాం. ఓకే అండి. గురుగారు నమస్కారం. మీరు నిన్న ఒక మంత్రం చూపించారు, ప్రియోనో అస్తు విష్పతిర్ హోతా మంద్రో వరేణ్యః ప్రియాః స్వగ్నయో. ఇది చూపించారు కానీ ఆయన ప్రభాకరరావు గారు ఎత్తేటప్పటికీ అద్వైతం చర్చలోకి వెళ్ళిపోయింది. మీరు చూపించిన ఈ మంత్రాన్ని రేపు వివరించి చెప్తారా? అలాగే, నిన్న అదో విషయం కోసం దానికోసం వచ్చాను, వివరించడం కోసం వచ్చాను. అది కాకపోతే అది మన విషయం మారిపోయింది, దాన్ని వాళ్ళు అక్కడే పెట్టేశాను. అదే మంత్రం చూపించారు, మీరు చెప్దామని. అవునండి, అవును. అది కూడా ముందు మీరు అది చెప్పాక మిగతా వాళ్ళని ఏదైనా మాట్లాడచ్చు. సరేండి, రేపు ఆ మంత్రాన్ని వివరించుకుందాము. ఆ మంత్రం వివరించిన తర్వాత మీకు చెప్పవలసిన వాళ్ళతో చెప్పిన తర్వాత మనంతా రేపు విషయం పెట్టి ఎల్లుండి మనం ధ్యానం విషయం చేద్దామండి. ఓకేనా? ఇంకేమైనా విషయాలు జీ నాగలక్ష్మి గారు శ్వాస గురించి కొంచెం చెప్పగలరా రేపు? ఏంటండి? శ్వాస గురించి. శ్వాస గురించి సాంఖ్య దర్శనంలో మనకు బాగా వస్తుంది, వేదాంతంలో బాగా వస్తుందండి. శ్వాస ప్రశ్వాస గురించి ఇది కూడా చాలా సూక్ష్మమైంది. ఖచ్చితంగా విషయం వస్తుంది చెప్తా అండి. మనకి సాంకేతిక చెప్పుకుంటారా, అందులో మనకు విషయం వస్తుంది, ఖచ్చితంగా చెప్పుకుందాం అండి. ఓకేనా? ఇది ఒక సమాధానం ఒక మాట చెప్పేది కాదనమాట. ఇప్పుడు ఒక మాట చెప్పంటే మనం చెప్పుకోవచ్చు ఇప్పుడు. కాబట్టి కొంచెం దాన్ని విస్తృతంగా ఆలోచిద్దాం. ఖచ్చితంగా విషయం వచ్చింది కదా, ఖచ్చితంగా ఆలోచిద్దామండి. ఓకేనా? ధన్యవాదాలు. ఓకే అండి.
అస్తు. గురూజీ సో ఈ ధ్యానం క్లాస్ పెట్టినప్పుడు మాత్రం చర్చలు ఏమి లేకుండా ప్రశాంతంగా ఉన్నప్పుడు పెట్టండి. ప్రశాంతంగా ఉండేలాగా చక్కగా పెట్టు. అందుకే రేపు అందరి మనం మనసులు హ్యాపీగా అంటే అది ఆ భక్తితో ప్రేమతో నిండేలాగా ఇలాగా కాంట్రవర్సీ లేకుండా చక్కగా అసలు ఏమీ వద్దు ఆ రోజు. అందుకే రేపు ఒక్కరోజు ఆ మంత్ర చర్చ తీసుకొని ఇంకేదో మనకు వ్యక్తిగత అభిప్రాయాలు ఉంటేనే రేపు ఒక్కరోజు చూసేసి నెక్స్ట్ మనం అది ధ్యానం పెట్టుకో పూర్తిగా 1 గంట కూర్చోడానికి ప్రయత్నం చేద్దాం. ఆ రోజు పూర్తిగా ఎలా ఏ విధంగా ఎంతసేపు ఉండగలుగుతాము కాబట్టి ఆ పూర్తిగా ఆ రోజు దానికి సమయం ఇచ్చేద్దాం. రేపు వెళ్ళి అంతకన్నా అవకాశం బట్టి ఓకేనా. సో రేపు ఒకరోజు మనం ఆ మంత్ర చర్చ ఇద్దామండి. ఎట్లా మనం చెప్పుకున్నాం కాబట్టి ఓకే. అస్తు అండి. మహోదయ చిన్న మాట, ఇందాక భగిని అడిగారు సమాజానికి ఎలా అందించాలని. మీరు ఎట్లా అందిస్తున్నారో మీరు అనుభవించి మీరు బాగా ప్రిపేర్ అయ్యి, అట్లాగే మన దగ్గర చాలా మంది నేను గమనిస్తున్నాను ధ్యానంలో గాని మన ఉపనిషత్తుల్లో గాని వేదాంతంలో గాని అన్నింటిలోనూ కూడా మీ అద్భుతమైన వాళ్ళు ఉన్నారు మీ గ్రూప్ లో మన గ్రూప్ లో. అందుచేత వాళ్ళని కూడా కొంచెం విడివిడిగా ఎక్కడైనా పెడుతూ ఉంటే, ఎవరికైనా చెప్తూ ఉంటే మమ్మల్ని కూడా కలుపుకోమని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. వాళ్ళు ఎవరికైనా చెప్తూ ఉంటే గనక, అంటే మన క్లాస్ అని కాదు, వాళ్ళు విడిగా ఎక్కడైనా చెప్తూ ఉంటే దయచేసి నన్ను కూడా కలుపుకోమని. పద్మావతి గారు మీ నెంబర్ ఇవ్వండి. ఒక నిమిషం. పద్మావతి గారు, విశాలాక్షి గారు నెంబర్ అడిగారు. అట్లా మీరు ఒక నెంబర్ తీసుకోండి. ఒకసారి ఇవి మనం ఈ జనరల్ విషయాలను మన రికార్డింగ్ కాకుండా మనం ముందుగా దీన్ని మంత్రపాఠ అయిపోయిందాక ఆలోచించండి. అస్తు మంత్రపాఠ. ఒక్క నిమిషం అండి. ఇప్పుడు అడిగిన భగిని ఎవరు? పద్మావతి గారా? అవునండి. అమ్మ మీరు నాకు ఫోన్ చేస్తారా? మిమ్మల్ని ఒక గ్రూప్ లో జాయిన్ చేయిస్తా. నేను అక్కడ సనాతన ధర్మం గురించి చెప్తున్నా. ఇప్పుడు 15 చరణాలు చెప్పాను, 16వది ఆదివారం చెప్తాను. నాకు కొంచెం నెంబర్ ఇస్తే మీరు. నా నంబరు 996 396 403 996 396 4033 4033. విశాలక్షి గారు నా గ్రూప్ లో జాయిన్ చేయిస్తాము. ధన్యవాదాలు భగిని. ప్రభాకర్ గారు మీరు రాసుకున్నారా? 996 396 4033. ఓకే, అవునమ్మా. ధన్యవాదాలు విశాలక్షి భగిని. ధన్యవాదాలు. అస్తు అండి. ఇంకా ఎవరికైనా ఉంటేనా మరి వారికి కాంటాక్ట్ చేయండి, వారితో సంపర్కం చేయండి, వారితో మాట్లాడండి. అస్తు మంత్రపాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి.